కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగము చేత ఆంజనేయ స్వామి కట్టుబడినట్లుగా నటించి మొత్తానికి ఒలువుకోవటానికి వెళ్ళి రావణాసురుని చూడగానే ఆయన చాలా ప్రశంసించాడు. లోపల ఉన్నదున్నట్టు ఒప్పుకోవాలిగా. అహో ధైర్యం, ఆయన దళము, ఆయన ధైర్యము, రూపము అన్నీ కూడా చాలా ఉత్కృష్టంగానే ఉన్నాయి. ఒక్క ఈ అధర్మం చెయ్యకపోతే అతన్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు కదా. సరే, రావణాసురుడు కూడా స్వామిని చూశారు మొట్టమొదటిగా. అమ్మో ఈయనెవరు భయపడ్డాడు. చూసారా, ఆంజనేయ స్వామి ఏమో ఆయన ప్రశంసించారు. అది ఆయనలో ఉండే ఔదార్యం. రావణాసురుడు ఏం చేశాడు, ఈయన చూడగానే భయపడ్డాడు. అవును, అధర్మం కదండి, అన్యాయం అధర్మం చేసిన వాడు ఎప్పుడు లోపల ఉంటుంది భయం. పైకి బింకాలు పోయినా లోపల చూశాడు. అవును, ఒకప్పుడు కైలాసంలో నందీశ్వరుడి చేత శపించబడ్డాడు ఈయన. ఆయనేనేమో ఈ వానర రూపంలో వచ్చింది అని అనుకున్నాడు. ఇంకా ఏవో మొత్తానికి భయం కలిగింది ఇతనికి ఆంజనేయ స్వామి చూడగానే. సరే, అయిన తర్వాత ప్రశ్నలు అయిపోయాయి పరస్పరం. నువ్వెవరివి ఏమిటి ఇదంతా కూడా చెప్పాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, నేను ఎవరిని కాదు, నేను వానరుణ్ణే జన్మతః, మరి రామదూతనే వచ్చాను అని చెప్పాడు. చెప్పి ఇక అప్పుడు ఏమంటాడంటే సంక్షిప్తంగా చెప్తారు. సీతాపహరణ చేసావు కదా నువ్వు, ఆనాటి నుంచి రామలక్ష్మణులు అన్వేషిస్తూ వానరులతో స్నేహం చేశారు. ఇలా వానరులందరూ వెతుకుతూ ఉండగా నేను దక్షిణ జట్టుగా ఇటుపక్క వచ్చాను. ఇదిగో నీ అశోకవనంలో సీతాదేవి కనిపించింది చెప్తాడు. ఇక తరువాత తనని పరిచయం చేసుకునేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, ఏ అస్త్రములు కానీ మరి ఏవైనా సరే నన్ను బంధించవు, ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా నన్ను బంధించదు, ఇది దేవతలు నాకు ఇచ్చినటువంటి వరము అని చెప్తాడు. ఇక తరువాత ఒక మంచి సందేశం ఇస్తాడు హనుమంతుడు. ముందు మంచి మాటలు చెప్తాడు, కాస్త బెదిరిస్తాడు, మళ్ళీ తర్వాత రాముడు ప్రభావాన్ని అన్ని విధాలుగా అతనికి సందేశం ఇస్తాడు. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం రాక్షసేంద్ర హరీషస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్. నిజానికి ఆంజనేయ స్వామికి ఒక మంచి బిరుదు ఉంది, శబ్దరాజు. శబ్దరాజు అంటే కేవలం శబ్దాలు చేయటం కాదు, వాక్యాల్ని పలకటంలో, భావాన్ని వ్యక్తీకరణ చేయడంలో ఆయన మించిన వారు లేరట అని శ్రీరాముడే ప్రశంసించాడు కిష్కింధకాండలో. ఇక్కడ ఎలా మొదలు పెడతాడు అంటే, ఓ రాక్షసరాజా అది చక్కగా, మరి నేను సుగ్రీవుడు ఆజ్ఞ చేత ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుడు వానరరాజు కదా, రాజు పంపిస్తే కదా రావాలి, వచ్చాను. రాముడు పంపిస్తే వచ్చానని చెప్పట్లేదు. నిజానికి సుగ్రీవుడు మంత్రి, సుగ్రీవ సచివుడినా కదా, కాబట్టి వచ్చాను. ఎందుకు సుగ్రీవుడితో వచ్చేస్తా అంటే కారణం, మరి సుగ్రీవుడు నీకు సోదరుడు అంటాడు. భ్రాత
హరీష త్వాం కుశలమబ్రవీత్, నీ సోదరుడైన సుగ్రీవుడు నిన్ను కుశలం అడిగాడు. ఇదేండి వానరుడు ఈయన రాక్షసుడు, వీళ్ళకి ఎక్కడ భ్రాతృత్వం వచ్చింది మధ్యలో అంటే దీని పూర్వగాథ ఒకటి ఉంది. ఎలా వచ్చింది అంటే అది రావణాసురుడే పొత్తు కుదుర్చుకున్నాడు, సుగ్రీవుడేం కాదు. కారణం ఏంటంటే ఈ వాలి చాలా బలశాలి, మామూలు బలం కాదు అయింది. ఆయన ప్రాతకాలము సంధ్యా సమయంలోనే 4 సముద్రాలకి వెళ్ళేవాట. 4 సముద్ర ఉత్తర భూమండలంలో అక్కడికి వెళ్ళి 4 పక్కల ఆయన అర్ఘ్యప్రదానం చేసేవాట సూర్యుడికి. ఎవరు? వాలి. ఎలా వెళ్ళిపోయేవాడు 4 సముద్రాల కంటే ఎగురుకుంటూ క్షణంలో, అంతే కదా వాళ్ళకి. ఇప్పుడు ఫ్లైట్ అయినా కనీసం ఒక 45 నిమిషాలు, 1 గంట పడుతుంది దూరం వెళ్ళడానికి. వీళ్ళు ఫ్లైట్ కంటే వేగం, ఫ్లైట్ వాళ్ళకి సరిపోదు, వాళ్ళ వేగాన్ని ఇదికోదు. కాబట్టి అంతకంటే వేగంగా వెళ్ళిపోతాడు సుగ్రీవుడు, వాలి. అలా వెళ్ళిపోయి 4 పక్కల అర్ఘ్యప్రదానం చేసేవాడు. చేస్తే ఒకసారి దక్షిణం వైపు సముద్రం ఉందిగా, దక్షిణ సముద్రం దగ్గరకు వచ్చి చేస్తున్నట్ట. చేస్తూ ఉంటే ఈ దశగ్రీవుడు, ఎవరు? రావణాసురుడు ఉన్నాడే, 10 తలలు 10 భుజాలు చూసి, అప్పుడు ఈయన చాలా బలశాలని అర్థమైపోయింది చూడగానే. సరే తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు వాలి, తన బలం చూపించాలనుకున్నాడు. దురద కదా ఈయనకి, ఏం దురద? యుద్ధకాంక్ష. ఎవరికి? రావణాసురుడికి. తన బలం చూపించాలనుకొని ఈయన ఇలా అర్ఘ్యప్రదానం చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఇట పట్టుకున్నాడు. వెనక నుంచి వచ్చి పట్టుకుంటే వాలేమో సామాన్యుడు కాదు, అర్థమైంది ఎవడో వచ్చి నన్ను పట్టుకొని ఏదో చేయాలనుకున్నాడు. సరేలే వాడు ఏం చేస్తాడు అనుకుని అట్లాగే నొక్కిపెట్టి ఎగురుకుంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కిష్కింద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇలా దులిపేశాట. దులిపితే ఏదో పురుగు పడింది అని చూసి వాడు రావణాసురుడు అంత బలశాలి. ఆయన బలం ముందు ఈయనకి అర్థమైపోయింది, ఓహో నా బలం ఎందుకు పనికిరాదనే సంగతి అప్పుడు రావణాసురుడికి అర్థమైపోయింది. రావణాసురుడి పాలసీ ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అర్థమైందా? తెలుగు సామెత. అందుకని ఏం చేశాడు, ఇక నా బలం సరిపోదు, అమ్మో ఈయన ముందు నేను ఇదైపోతానని చెప్పేసి కళబేరానికి వచ్చాడు. వచ్చి ఇక నుంచి నీవు నేను భాయి నీవు నేను సోదర తుల్యులో, సోదర సమానం, నీతో సంధి చేసుకుంటున్నాను అని చెప్పి మంచి మాటలు చెప్పి వాళ్ళు కూడా చల్లబడిపోయాడు. ఎందుకంటే ఏదోలే పాపం వచ్చాడు, మళ్ళీ లొంగిపోయాడు కదా అని చెప్పేసి సరేలే అంటాడు, వెళ్ళిపోతాడు. అదేనమాట. అప్పుడు వాలితో నువ్వు సోదరా అన్నావు కదా, భ్రాతృభావాన్ని కలిపేవు కదా, మరి వాళ్ళ తమ్ముడే కదా సుగ్రీవుడు, అందుకని వరుస కలిపాడు ఈయన కూడా. కలిపి అలాంటి సుగ్రీవుడు నీకు సందేశం పంపించాడు నా ద్వారా, నిన్ను కుశలం అడిగాడు మీ యొక్క సోదరుడు. అడిగి ఇహ ఏమంటాడంటే, మరి ఇప్పుడు నేను కొన్ని మంచి మాటలు చెప్పాలా, మంచి మాటలు అంటం లేదు, ధర్మార్థోపహితం వాక్యం, ధర్మార్థములతో కూడుకున్నటువంటి కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను, నీకోసమే, నీ మేలు కోసమే, దాన్ని కొంచెం జాగ్రత్తగా విను, శృణు అంటాడు. అనేటప్పటికీ పైగా ఏమంటాడు, శ్రేయస్కరం, నీకు శ్రేయదాయకమైనటువంటి సుగ్రీవుడు పంపితే నేను వచ్చాను, అందుకే చెప్పాలనుకుంటున్నాను అంటాడు. దశరథుడు జ్యేష్ఠపుత్రుడు రాముడు ఉన్నాడు కదా, ఇలా అరణ్యవాసంలో వస్తుంటే ఇలా జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే, ఏ రాముడైతే ఒకే బాణముతో వాలిని సంహరించాడో ఆ వాలిని సంహరించి ఇప్పుడు రాముడు సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. కాబట్టి సుగ్రీవుడు కృతజ్ఞతతో సీతని అన్వేషించి తప్పకుండా మరి రాముడికి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని ఇప్పుడు వాళ్ళెవరో నీకు బాగా తెలుసు కదా, అంటే అనుభవం ఉంది కదా వాలి బలం ఎంతో. అలాంటి వాలిని రాముడు ఏం చేశాడు, ఒకే ఒక బాణంతో సంహరించాడు. ఒకే బాణముతో సంహరించాడంటే మరి రాముడు యొక్క బలం ఎంతో నువ్వు కాస్త ఊహించుకో అని కాస్త అట్లా కుదిపాడనమాట. గుర్తు చేయాలి కదా, వీడు మూఢుడు కాబట్టి. సరే, ఇప్పుడు
వానరులందరూ సుగ్రీవుడికి సైన్యం ఎంత అంటే ఎంతమంది లక్షల కోట్ల మంది వానరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆకాశంలో పాతాళంలో ఎక్కడికైనా ప్రవేశించి ఏ దిక్కుకైనా వెళ్ళి ఏ రూపమైనా కామరూపధారులు ఉన్నారు వానరులు, చేయగలరు. వాళ్ళ గమనానికి అడ్డమే లేదు. నేను సాక్షాత్తు వాయుకుమారుణ్ణి, వాయువు కంసతో నేను జన్మించా, నా పేరు హనుమంతుడు చెప్పాడు. మరి సముద్రాన్ని దాటి నేను వచ్చాను, అది కూడా చెప్పకపోతే అతనికి తెలియదు కదా, చెప్పాలి కదా, అందుకని అంతే తప్ప గొప్పగా చెప్పుకోలేదు ఆయన. నేను ఒక్కడిని సముద్రాన్ని లంఘించి వచ్చానంటే ఇక వానరులు ఎంత బలవంతులో తెలుసుకోవాలి అంటూ నేను ఈ లంకలో ఇలా తిరుగుతూ ఉంటే అప్పుడు మరి సీతమ్మని చూశాను. అందుకని నీవు మంచి ప్రాజ్ఞుడివి కదా, ఏమంటాడంటే తపఃకృత పరిగ్రహ, నీవు బాగా తపస్సు చేసిన వాడివి, తర్వాత శాస్త్రాలన్నీ ఎరిగినటువంటి వాడివి, ధర్మార్థాలేంటో నీకు తెలుసు కదా, అందుకని పరదారాన్ నోపరుద్ధంపమర్హసి, పరస్త్రీని నువ్వు ఈ ప్రకారంగా చెరబట్టడం అనేది నీకు తగదు. నువ్వు విద్యావంతుడివి, తపస్సంపన్నుడివి, అలాంటి వాడివి, నువ్వు ఇలా చేయటం నీకేమైనా మంచిదేనా అని చెప్తాడు. మరి ఇంత తపస్సు చేయటం వల్లనే కదా నీకు ఇదంతా వచ్చింది ఇప్పుడు అని చెప్పి, నహి ధర్మ విరుద్ధేషు బహ్వాపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. ఆయన ఏమంటాడంటే మంచి మాటలతో చెప్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుడు, బుద్ధి ఉంది, తెలివితేటలు ఉన్నాయి నీకు. కాబట్టి ఏం చేయాలి, ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి పనులు చెయ్యాలి, తర్వాత అపాయం లేని పనులు చెయ్యాలి. నీవు ఏ తపస్సు చేత నువ్వు ఇది సంపాదించావో ఇలాంటి వైభవాన్ని, ఆ తపస్సు నీకు నశించకుండా ఉండే పనులు నువ్వు చెయ్యాలి, అంతే కదా. ఇంతకుముందు తపస్సు చేసావు, దానివల్ల ఇంత వైభవం వచ్చింది నీకు, అయితే తపస్సు నశించిపోకూడదు కదా, అవునా కాదా. కాబట్టి నువ్వు పైగా శాస్త్రాలు తెలుసు కాబట్టి ధర్మ విరుద్ధమైన పనులు, నీకు అపాయాన్ని తెచ్చిపెట్టే ముప్పు తెచ్చే పనులు నువ్వు చేయకూడదు కదా అన్నారు. అని చెప్పి ఏం పని చేసావు నువ్వు ఇప్పుడు, సీతాదేవిని అపహరించటం మూలంగా మరి శ్రీరామచంద్రుడికి కోపం వస్తుంది, లక్ష్మణస్వామికి క్రోధం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు గనక ధనుర్ధారుల ఎదురుగా నిలబడితే దేవతలు ఎవ్వరు కూడా, సురాసురులు ఎవరూ నిలవలేరు. 3 లోకాల్లో ఎవరు ఒకళ్ళు కూడా ఎదురు నిలిచి యుద్ధంలో గెలవటం అనేది సాధ్యము కాదు. అందుకని నీకు ఇప్పుడు త్రికాలహితం వాక్యం, భూత భవిష్యత్ వర్తమానాల్లో నీకు హితం చేసేటువంటి మంచి విషయాలు నేను చెప్తాను. ఒక్క మాట, అదేమీ లేదు, సీతాదేవిని రాముడికి అప్పగించే, ఇంకేమీ లేదు, అయిపోతుంది, సమస్యలు ఏమీ ఉండవు. ఒకవేళ ఏదో తెలియకో అజ్ఞానంలో ఏదైనా తప్పు చేసినా మోహంలో ఇప్పుడు దిద్దుకో, ఆలోచన చెయ్యి, అవునా కాదా. కాబట్టి నీ తపశ్శక్తిని ఎందుకు వృధా చేసుకుంటున్నావు, ఇంతకాలం చేసినటువంటిది నువ్వు తెలుసు, శాస్త్రం తెలుసు కదా, ఈ రకంగా చేయకూడదు. కాబట్టి తిరిగి ఇచ్చివేయి, సీతను అప్పగించేయి. తర్వాత నువ్వు పైగా నేను ఇప్పుడు సీతను మీ లంకలో చూశాను కదా, కాబట్టి తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది రాముడు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. నీకు తెలియదేమో, సీతాదేవి ఒక సామాన్య స్త్రీ అని చెప్పి నువ్వు చెరబట్టావు, పిచ్చివాడివి అని చెప్పి, పంచాస్యామివ పన్నగీం, సీతాదేవి ఎవరు 5 తల్ల సర్పం లాంటిదని గుర్తుపెట్టుకో. ఎవరైనా 5 తల్ల సర్పాన్ని పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారా, పెట్టుకోరు. అంటే ఆవిడ క్రోధం తెచ్చుకొని కాటేస్తే నువ్వు బతకలేవు. అయితే ఆవిడ సైలెంట్గా ఉంది, ప్రస్తుతం శాంతంగా ఉంది సీతమ్మ అని చెప్పి, ఎవరైనా సరే అన్నం తింటే బలం వస్తుంది, కానీ అన్నంలో విషం కలిపి విషాన్నం తింటే ఏమైనా బలం వస్తుందా, చచ్చిపోతారు. అలాగే సురాసురులు ఎవరైనా సరే, నీవైనా కూడా ఈ సీతను ఎవరు జీర్ణింపజేసుకోలేరు, అంటే ఆవిడ్ని తట్టుకోలేరు, ముందు ఆవిడ శక్తికి ముందు వీళ్ళందరూ నశించిపోతారు అన్నట్టు. సరే, ఇప్పుడు నీవు తపస్సు చేసావు, తద్వారా ఐశ్వర్యాన్ని మరి దీర్ఘాయుష్ను పొందావు, మంచిదే. అయితే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు తపస్సు చేయడం వల్ల ఈ 2 పొందావు, కానీ నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నాకు వరాలు ఉన్నాయి అనుకుంటున్నామే కాదు. రామో నాశయితం శక్తః,
రాముడు గనక సంకల్పిస్తే ఈ రెండింటిని నశింపజేయగలడు. నీ ఐశ్వర్యం పోతుంది, నీ సంపద పోతుంది, ఆయుష్ కూడా నశించిపోతుంది అని చెప్పాడు. అన్నీ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను తపస్సంపద చేత వరాలు ఉన్నాయి కదా, నాకు నన్ను ఎవరు చంపలేరు అని అనుకుంటున్నావేమో. కాదు కాదు. ఎందుకు అనంటే చెప్తున్నాడు. దానికి కారణాన్ని విను. ఇప్పుడు నేను కానీ సుగ్రీవుడు కానీ, సుగ్రీవుడు దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా వానరులే, అవునా? సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షస నదానవో న గంధర్వో నయక్షో నచ పన్నగ తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. నువ్వు ప్రాణాలను ఎలా రక్షించుకుంటావయ్యా? మరి సుగ్రీవ సైన్యం అంతా రాక్షసులు గారు, దేవతలు గారు, గంధర్వులు గారు, యక్షులు గారు, పన్నగులు ఎవ్వరు గారు, వాళ్ళందరూ వానరులు, అవునా కాదా? కాబట్టి వానరుల చేత నీకు ఏముంది? మరణం ఉంది. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోలేవుగా. మరి రాముడెవరు? నర రూపంలో వచ్చాడు. సో నరవానరులు కలిసి వచ్చారు. మరి నీకు చావుంది. ఎవరు? మిగతా వాళ్ళ చేత నీకు మరణం లేదు, కానీ నరవానరుల చేత నీకు మరణం లేదని అక్కడ లేదు. బ్రహ్మదేవుడి వరంలో లేదు అది. ఎందుకంటే నువ్వు అడగలేదు. అలనాడు బ్రహ్మని వరం అడిగినప్పుడు ఏం చేశాడు ఈయన? ఏం చేశాడు? వానరులని తక్కువ వాళ్ళుగా, అల్పశక్తివంతులుగా భావించాడు. అలా భావించబట్టి ఏమైంది? వాళ్ళిద్దరినీ తన అడిగిన జాబితాలో చేర్చలేదు. నరుల చేత, వానరుల చేత నేను చావకూడదని అడగలే. ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు, ఆ కోతులు ఏం చేస్తాయిలే, ఆ మనుషులు ఏం చేస్తారులే అనుకున్నాడు. అనుకొని మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పాడు, వీళ్ళిద్దరిని వదిలేశాడు. కాబట్టి ఆ వరాన్ని సాటిస్ఫై చేయాలి, ఇతను వధ జరగాలి. అందుకని ఏం చేశాడు? ఇప్పుడు నర రూపంలో రాముడు వస్తే మిగతా వాళ్ళందరూ వానర రూపాల్లో వచ్చారు. కాబట్టి నీకు ఇంకా మరణాన్ని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. సరే, ఎప్పుడో తపస్సు చేసావు, కరెక్టే. నువ్వు ఆచరించిన ధర్మం యొక్క ఫలితం నీకు ఇప్పుడు ఇది ఇచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దాని తర్వాత తపస్సు ముగించిన తర్వాత అన్ని అధర్మాలే చేశాడు. తపస్సు ముగించిన తర్వాత, వరాలు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అన్నీ చేయరాని పనులు చేశాడు. దానివల్ల ఏమైంది? తపస్సు చేస్తే ఎంత పుణ్యం వచ్చింది, దానికంటే డబుల్ పాపం వచ్చింది. చేశాడుగా. ఇప్పుడు ఆ పుణ్యఫలం ఏమైపోయింది? నువ్వు అనుభవించావు కాబట్టి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు పాప ఫలితం ముందుంది, ఇప్పుడు అనుభవించాలి. అంతేగాని నువ్వు ఇప్పుడు పాపం చేసేసి అప్పుడెప్పుడో తపస్సు చేశాను కదా దానివల్ల ఈ పాపం పోతుంది అంటే పోదు. చెప్పాను కదా, దేని అకౌంట్ దానికే. పుణ్యఫలం అనుభవించిస్తున్నావు, ఖర్చు అయిపోయింది. పాప ఫలితం ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది నీకు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది కదండి, అదే ఉంది ఇప్పుడు నీకు బ్యాలెన్స్. ఏమిటి? పాప ఫలితం అనుభవించాలి, తప్పదు. కాబట్టి నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. ఇంకొకటి, రాముడు సామాన్యుడు అనుకోవద్దు. మళ్ళీ రాముడు గురించి ప్రభావం చెప్తున్నారు. జనస్థానంలో నీకు గుర్తుంది, ఖరదూషణాదులు 14,000 మంది సైన్యాన్ని ఉంచారు కదా. అప్పుడు ఈవిడ శూర్పణఖ ప్రేరణ చేత అదిగా జరిగింది, యుద్ధం జరిగింది. 14,000 మందిని రాముడు మరి సంహరించాడు. అలాంటి రాముడు వాళ్ళని వధించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అయ్యారు, మహాబలశాలి అయిన శ్రీరాముడు, సుగ్రీవుడు. ఇంకొకటి, అక్కడి దాకా నేను అక్కడనే వచ్చాను కదా వానరుడిని. ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా ఈ మొత్తం లంకని నాశనం చేయగలను. కాకపోతే రాముడు ఆజ్ఞ లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఏదో కొంతవరకు ఎదురుగా వచ్చిన సైన్యంతో యుద్ధం చేశాడు తప్ప లంకనంతా చేయలే. అది తర్వాత ఉంది ఇదంతా. సరే, అంతేకాదు శ్రీరాముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఏమనంటే సీతాదేవిని అపహరించినటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో వాడిని సంహరిస్తాను అని చెప్పాడు. అది కూడా ఆ రాముడు ప్రతిజ్ఞ కూడా ఒకటి ఉంది. ఇహ ఈ సీతాదేవి యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే వశే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. చాలా డైరెక్ట్గా చెప్పాడు హనుమంతుడు. ఈ సీతాదేవిని నువ్వు ఒట్టి స్త్రీగా అనుకుంటున్నావు, ఏమో మామూలు స్త్రీయే కదా అనుకుంటున్నావు. కాదు, కాలరాత్రి స్వరూపిణి. కాలరాత్రి అంటే తెలుసుగా, అంటే దుర్గాదేవి, నవదుర్గలు ఉంటారు చూడండి, నవదుర్గలో ఒక రూపం కాలరాత్రి స్వరూపం.
కాలరాత్రి ఏంటేంటి? మనిషిని సంహరించేటువంటి ఒక స్వరూపం కాలరాత్రి అంటారు, మహాశక్తి. కాబట్టి ఈమె ఇప్పుడు నీ వశంలో ఉన్నటువంటి సామాన్యమైన స్త్రీ కాదు, కాలరాత్రి స్వరూపిణి. ఆవిడ సంకల్పిస్తే ఈ లంకంతా కూడా నశించిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈ కాలపాశము చేత నీవు నీ మెడకి మృత్యుపాశాన్ని తగిలించుకున్నావు. అవునా? అలాంటి శక్తి సంపన్నురాల సీతను నీ ఇంట్లో చెరబట్టావు, ఇక్కడ తెచ్చి పెట్టుకున్నావు. అంతేకాదు ఇంకొక మాట చెప్తాడు. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రపీడితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్టప్రతోళికాం. చూడండి, జరగబోయేది వాక్సిద్ధి, అంటే ఆంజనేయ స్వామి వాక్సిద్ధి. ఆయనకి అనుకోకుండానే వచ్చేసింది వాక్కు. ఏమంటున్నాడు? సీతాయాహ తేజసా దగ్ధం, సీతాదేవి యొక్క తేజస్సు చేత రామ కోప ప్రపీడితాం, నువ్వు రాముడికి క్రోధం తెప్పించావు కదా, ఆ రెండిటి చేత, ఇదొక అగ్ని అదొక అగ్ని, క్రోధాగ్ని, ఇక్కడ ఇవిడు శోకాగ్ని, తేజస్సు, ఈ రెండు కలిసి చూసేవా, ఇదిగో ఈ లంక ఏమవుతుంది ఇప్పుడు? దహించకపోతుంది చూడు. ముందు చెప్పేశాడు ఆయన. ఇంకా తోకకు నిప్పంటిస్తాడని కూడా తెలియదు, కానీ ముందే వచ్చింది ఆయన నోట్లోంచి ఆ వాక్. ఆవిడ చెప్పిందిగా, త్రిజట కూడా అదే మాట అంది, గుర్తులా? ఒక వానరుడు వస్తాడు, కానీ ఇప్పుడు ఆయనకి దహించాలని లేదు, కానీ ముందే చెప్తున్నాడు, ఇగో నీ లంక నాశనం అయిపోతుంది, దహించకపోతుంది చూడు అని చెప్పేశాడు. సరే, అందుకని నీకు మేలు కోరి చెప్తున్నాను. నీ మంత్రులు, జ్ఞాతులు, ఇంకా నీకు హితం కోరేవాళ్ళు, నీ సంసారము, ఈ లంక అంతా క్షేమంగా ఉండాలి, నీ మార్చుకో, నీ యొక్క నిర్ణయం మార్చుకో అని చెప్పి నా మాట విను. ఎంతో బతిమలాడుకుంటాడని, కన్విన్సింగ్గా చెప్తాడు ఆయన చక్కగా. నేను రామదాసుడిని, రామదూతని, అందుకని నా మాట విను, ఇది మంచి మాట వింటే నువ్వు బాగుపడతావు. హితం అంటారు చూడండి, నీ హితాన్ని కోరి చెప్తున్నా. ఎందుకు? నువ్వు సుగ్రీవుడికి సోదరులు లాంటి వాడివి అని చెప్పాడు. ఇహ మరొక ఫేస్, రాముడు శక్తిశాలి అనే కాకుండా రాముడు భగవంతుడు అనే మాట వీడికి గుర్తులేదుగా, తెలియదుగా. అందుకని ఏమంటున్నాడంటే, ఈ మొత్తం లోకాన్ సర్వాన్ లోకాన్ సుసంహృత్య న భూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయశాః. ఈ మొత్తం అన్ని లోకాలని కూడా సృష్టించి దాన్ని నిలిపి లయము చేసి పునఃసృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం రాముడికి ఉంది. అంటే ఎవరు సృష్టి స్థితి లయములు ఎవరు చేయగలరు? భగవంతుడే. అదే చెప్తున్నాడు. అంతేకాదు, ఎంతమంది దేవతాగణం ఉన్నారో అంతమంది దేవతలు కూడాను ఎవరైనా సరే యుద్ధం చేస్తే రాముడితో సమానమైనటువంటి శక్తిశాలి ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేరు చెప్పి, అలాంటి సర్వలోకానికి ప్రభు అయిన, గుర్తుపెట్టుకో, సామాన్యమైన రాజకుమారుడు ఇదేంటి రాజ్యం వదిలేసేసి పోగొట్టుకొని అడవుల్లో తిరుగుతున్న బికారి అనుకోవద్దు. 14 కాలకి ప్రభు శ్రీరాముడు. కాబట్టి ఆయనకు అపకారం చేసి నువ్వు బతకగలవా? నీ బ్రతకడము సాధ్యమా అంటాడు అని ప్రశ్నించి గట్టిగా ఇలా చెప్పేటప్పటికి ఇన్సల్టింగ్ కదా, రావణాసుడు చాలా ఇది అవమానం అనిపించి వెంటనే కోపం వచ్చేసింది. ఇలా కళ్ళు కోపంతో తిప్పుతూ ఈ వానరుణ్ణి వధించండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా ఆయనకు ఉంది అదేగా పవరు, ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించేటప్పటికి అప్పుడు విభీషణుడు ఉన్నాడుగా సభలో, ధర్మాత్ముడు, ఆయన లేచి నిలబడి చక్కగా చెప్తాడు. ఆయన ఏమిటంటే, అన్నా నన్ను క్షమించు, నేనేదో నాకు తెలిసిన విషయం చెప్పాలనుకున్నాను, కోపగించుకోకు. ఈ సమయం ఒక దూత వచ్చాడు, ఒక రాజు పంపాడు, ఆ దూత తాను చేయవలసిన పని తను చేశాడు, అంతే కదా. దూత మీద కోపం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం? నీవు మహారాజువి కదా. కాబట్టి రాజులు ఎవ్వరూ కూడా తన బలాన్ని పరాక్రమాన్ని దూత మీద ఎవ్వరు చూపించరు, అవునా? ఎవరితో శత్రుత్వం వాళ్ళపైన ప్రయోగిస్తారు, కానీ దూతను వధిస్తారు ఎవరైనా. రాజ్యాంగ నీతి తెలిసిన వాడు ఎవ్వరూ ఆ పని చెయ్యరు. దూత వధ రాజధర్మానికి విరుద్ధం.
కాబట్టి లోక మర్యాద పాటించాలి కదా. నువ్వు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతావు దూతను వధిస్తే. ఎవరూ చేయని పని నువ్వు ఇప్పుడు నింద్యమైన పని చేస్తున్నావు, అలాంటి చేయకూడదు చెప్తాడు. అన్నీ మరి రాజధర్మాలు తెలిసినటువంటి నీలాంటి వాడు తారతమ్యాలని తెలుసుకొని ప్రవర్తించాలి. కానీ ఆవేశంలో ఇతను వధించండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకోటి, పోనీ ఏమీ తెలియని మూర్ఖుడైతే తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నీకు అన్నీ తెలుసు కదా, శాస్త్రం ఎరిగినటువంటి వాడివి. శాస్త్రం ఎందుకు చదువుకోవాలి? అది తెలిసి శాస్త్ర విధానం ప్రకారం నడుచుకోవటానికే కదా. దాన్ని తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తి శాస్త్రం చదువుకోవడం ఎందుకు ఇంకా? కాబట్టి దూతను వధించకూడదు. మరి ఏం చెయ్యాలి? అతనికి ఏదైనా దండన, తప్పు చేస్తే దండన విధించవచ్చు, తగిన దండన విధించవచ్చు, కానీ పాపకూడదు, చంపకూడదు. సరే, అతను ఏమైనా తప్పు చేశాడని నువ్వు అనుకుంటే దండన విధించు అని అంటే, సరే అప్పుడు ఈయన ఏమంటాడు, మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఏమని అనంటే, ఇతనికి మరి ఏం దండన విధించాలి అడుగుతాడు. ఇతనికి కొరడాల్లో కొట్టడం, రకరకాల శిక్షలు ఉంటాయి కదా, ఇవన్నీ ఈ శిక్షలన్నీ ఏదో ఒక శిక్ష విధించు అనేటప్పటికీ ఇంకో మాట చెప్తాడు సుగ్రీవుడు. ఎవరు విభీషణుడు ఏమంటాడంటే, మరొక విషయం, ఒకవేళ నువ్వు ఈ దూతగా వచ్చిన వానరుణ్ణి కనుక సంహరిస్తే మరొక అవకాశం నీకు పోతుంది. ఏమిటి అవకాశం అనంటే, ఈ ఒక్క వానరుడు సముద్రాన్ని దాటి వచ్చి సీత జాడ తెలుసుకుని మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్పిన తర్వాత రాముడు మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వచ్చి యుద్ధం చేస్తాడు కదా. తనంతట తానే వస్తాడు రాముడు సీతమ్మని తీసుకువెళ్ళడానికి. అప్పుడు నీవు నీ బలాన్ని, శక్తిని ఎవరిపైన చూపించవచ్చు? రాముడి పైన చూపించి కావాలంటే నువ్వు యుద్ధంలో గెలుచుకో. అవునా కదా? ఈ దూతను సంహరిస్తే ఏమవుతుంది? అప్పుడు ఎవరు ఉండరు. సీతమ్మ జాడ రాముడికి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. రాముడికి సీతమ్మ జాడ తెలియకపోతే యుద్ధం జరగదు కదా. అప్పుడు నువ్వు రాముడిని యుద్ధం చేసి సంహరించే అవకాశం నీకు దొరకదు కదా. కాబట్టి ఇతన్ని వదిలిపెట్టు. ఇతన్ని వదిలిపెడితే ఏం చేస్తాడు? ఇతను రాముడి దగ్గరికి వెళ్తాడు, చక్కగా రాముడిని తీసుకొస్తాడు, నువ్వు యుద్ధం చేసి గెలుచుకో. అంతే కదా. దొంగతనంగా తెచ్చినటువంటి ఇది నీకు పోతుంది. నీ శౌర్య పరాక్రమాల్ని చూపించు, రాముడితో యుద్ధం చేయి. కాబట్టి ఇతను వదిలేయి, చక్కగా ఇతనికి దండన మాత్రం విధించి పంపు. ఇంకెవరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి వచ్చి సీతమ్మ జాడ తెలుసుకోలేరు అని దాంట్లో ఒక లాజిక్ చెప్తాడు. ఓహో, ఇది బాగుంది అనుకుంటాడు. దూతను చంపకూడదు అంటే ఈడు బుద్ధికి ఎక్కలా కదా. ఈ వానరుని చంపితే నీకు యుద్ధం చేసే అవకాశం రాదు అంటే అప్పుడు ఇతనికి యుద్ధకాంక్ష ఎక్కువ కదా. ఎవరికి? రావణాసురుడికి. అని యుద్ధం చేసే అవకాశం పోతుంది అంటే కరెక్టే అని అవునవును అంటాడు. సరే, సంయుక్తం బాగా చెప్పావు విభీషణ, నిజమే, దూతను చంపకూడదు, కాబట్టి ఇతనికి దండన విధించాలి. ఎలాంటి దండన విధించాలి? వాళ్ళకి తగిన దండనే విధించాలి. కపీనాం కిలలాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. వానరులకి అలంకారం ఏమిటంటే తోక. వాళ్ళకి అలంకారం వాళ్ళకి ఇష్టం కూడాను. అందుకని ఈ వానరుడికి తోక గనక కాల్చి చేస్తే తగిన దండన విధించినట్టు. అందుకని ఇతని వానరుడిని ఏం చేయాలి అంటే, ఆ తోకకి బాగా బట్టలు ఉంటారు, మామూలు లిపు అంటుకోవాలంటే గుడ్డలు చుడతారు, అలా చుట్టేసేసి ఏం చేయాలంటే ఇతన్ని మొత్తం ఎక్కడ లంక అంతా కూడా లంక అంతా తిప్పాలి. దండోర వేయించి, ఇదిగో వానరుడు వచ్చాడు, మన అశోకవనాన్ని ఇది చేశాడు, అందుకని తగిన దండన రాజుగారు విధిస్తున్నారు, దండోర వేయించి లంకంతా తిప్పి తర్వాత తోకను కాల్చమంటాడు అనేటప్పటికీ సరే మొత్తం వానరులు వచ్చి ఆ తోకకి బట్టలు చుడుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే హనుమంతుడు కావాలని చేసాడు. ఆయన ఏం చేశాడు? ఆయన వాళ్ళు ఇలా చుడుతూ ఉంటే ఆయన తోకను పెంచుతూ ఉన్నట్ట. ఆయనకు అన్నీ ఉన్నాయి కదా, విద్యలన్నీ ఉన్నాయి కదా. ఎందుకంటే బాగా ఇది గుడ్డలు చుట్టాలి, ఎక్కువ చుట్టాలి కాబట్టి. సరే, మొత్తానికి లంక అంతా కదిలి వచ్చేసిందంట ఆ విచిత్రం చూడడానికి. వీళ్ళందరూ గుడ్డలు చుడుతుంటే నూనె పోసి ఎంత నూనె పోసారో ఆ తోక
ఆ తోకకు నూనె పూసి ఆ తోకకు నిప్పండిసి పోతుంది తోక. మొత్తం స్త్రీలేంటి, వృద్ధులేంటి, బాలులేంటి అవింత చూడ్డానికి వచ్చాడు. ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చిందట. ఇదిగో ఇలా జరిగి అందరి కదిలి వచ్చేసారు చూడ్డానికి దృశ్యం. సరే, అప్పుడు హనుమంతుడు బంధింపబడే ఉన్నాడు. ఇంకా బంధాన్ని వదలగొట్టుకోలే ఆయన, కావాలనే ఉన్నాడు. సరే, మొత్తానికి తోక మండిపోతుంది. అందరూ వచ్చి ఓ ఎగరేస్తున్నారు, సంతోషపడుతున్నారు. వానరుడు శిక్షిస్తుంటే మొత్తం లంక అంతా కూడా. అప్పుడు కామం ఖలు నిమే శక్తా నిబద్ధస్యాపి రాక్షసా చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామిహ విమాన్ పునః. లోపల అనుకుంటున్నారు హనుమంతులు వారు ఏమనంటే, ఈ రాక్షసులందరూ నన్ను బంధించారు, ఈ బట్టలన్నీ చుట్టేసేసి తోకకి నిప్పంటిస్తారు తైలం పోసి, నేను కావాలంటే ఇలా వదిలించుకొని పైకి ఎగరగలడు ఆంజనేయ స్వామి. ఎంతసేపు ఆయనకి క్షణం బట్టలు. కానీ నేను ఇప్పుడు చెయ్యను ఆ పని, ఇప్పుడు నేను చెయ్యను, ఎందుకని నాకు ఇంకో పని ఉంది. అందుకని ఆయన ఏమంటారంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, స్వకార్యం స్వామి కార్యంలో ఏది ముఖ్యం అనేది. యది భర్తుర్హితార్థాయ చరంతం భర్తృశాసనాత్ బద్ధం త్యేతే దురాత్మానః నతు మే నిష్కృతి కృత. ఏమంటారంటే, నా స్వామి అయినటువంటి రాముడి హితం కోసం నేను వచ్చా, అంతే కదా, రామకార్యం వచ్చాను. ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళు, రాక్షసులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నా తోకకు నిప్పంటించి ఇలా చేస్తే నాకేదో ప్రతిక్రియ, అంటే టిట్ ఫర్ టాట్, వీడు చేసిన దానికి దండన విధిస్తానని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటే నాకేంటట, వాళ్ళు ఏమైనా అనుకోని, నేను నా స్వామి కార్యం చేస్తున్నా. చూసారా, క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచనలో ఒక స్పష్టత ఉండాలి. నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనేది ముఖ్యం, కానీ వాడేమనుకుంటున్నాడో ముఖ్యం కాదు. కానీ 90% మనుషులు ఏం చేస్తారు తెలుసా, ఏమని చేస్తారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నేను ఎందుకు చేయాలనుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావు ముఖ్యం, అవునా? సత్సంకల్పంతో నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటే నీకేమని వదిలేయి, పట్టించుకోకు, అవునా? రావణాసుడు దండన విధించాడు అనుకున్నాడు, ఈ లంకల వాళ్ళందరూ ఆహా ఓహో అని చంకలు ఎగిరేస్తున్నారు. ఎందుకు, భలే అయిందిలే భలే అయిందిలే హేళన చేస్తున్నారు ఆంజనేయుని. కానీ స్వామి ఏమనుకున్నారు చూసారా, నేను కావాలంటే వీళ్ళ ప్రతిక్రియ చేయగలను, నన్ను ఏదో దండన విధించాలని వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోని నాకేమి కాదు, ఇందులో నాకేమవుతుంది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. తర్వాత ఇంకో మాట, సర్వేషామేవ పర్యాప్తః రాక్షసానాం అహం యుధి కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమీదృశం లంకాచారయితవ్యా వై పునరేవ భదితి. అది మరి కావాలంటే రాక్షసానాం సర్వేష, ఈ మొత్తం రాక్షసులందరినీ సంహరించడానికి నేను ఒక్కడిని చాలు, కావాలంటే చేయగలను. కానీ ఇప్పుడు ఆ పని నేను చెయ్యను, చేయవలసిన సందర్భం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు నన్ను లంకంతా ఊరేగిస్తారు, తిప్పుతారు కదా, వాడవాడలా వీధి వీధిలో తిప్పుతారు. అలా తిప్పటం వల్ల నేను లంకనంతా మరొకసారి చూస్తాను, చక్క కలిగి చూడడానికి వీలుంటుంది, అవునా? వాళ్ళందరూ వాళ్ళే వీధి వీధి చూపిస్తారు చక్కగా. ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చానంటే ఇలా పట్టపగలు వీధి వీధి చూడడానికి వీలుండదు కదా, పట్టుకుంటారు కదా. మరి రాత్రి అంతా తిరిగాడు కానీ సీతమ్మ కోసం సంచారం చేశాడు, వెతికాడు. సీతమ్మ కోసం వెతికేటప్పుడు లంకను అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉండదు, పరిశీలించే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు మంచిదే అయింది, చక్కగా వీళ్ళు బంధించైతే ఏమి లంకంతా తిప్పుతారు వీధి వీధి, లంకంతా వీధి వీధి తిప్పితే హాయిగా నేను ఎవరిని చూడొచ్చు, మొత్తం వీధి వీధి తిప్పితే లంకని పరిశీలించి చూడొచ్చు, ఏ వీధి ఎట్లా ఉంది, ఎక్కడ ఏమున్నాయి అన్నీ తెలుసుకోవచ్చు కదా. మంచి అవకాశం నాకు దొరికింది ఇప్పుడు, కాబట్టి నాకు ఇది మంచిదే అయింది, రామకార్యము జరుగుతుంది కదా దీని మూలంగా అనుకున్నాడు. సరే, ఎప్పుడైతే ఇది చూసారా, మనం అనుకుంటాము మన గౌరవిస్తే చాలా మంచిది అనుకుంటాం. ఆంజనేయ స్వామి బంధించి లంకంతా ఊరేగించి కదా, డప్పు కొట్టించి అవమానించినా కూడా ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నాకు మేలు జరిగింది అనుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారు,
అంటే అపకారం జరిగినా అపకారంగా భావించట్లేదు ఆయన. అవమానంగా భావించట్లేదు. ఎందుకు భావించట్లేదు? తన వ్యక్తిగతంగా చూడట్లేదు దీన్ని. రామకార్యం జరుగుతుంది కదా అనుకున్నాడు. అయితే నన్నే అవమానిస్తున్నాడు అనుకున్నాడు. వెంటనే దీన్ని తెంచుకొని పోతాడు. నన్ను అవమానిస్తే నాకేంటి, అదే అంటాడు ఈయన. ఈ రాక్షసులు బంధించినా, అవమానించినా, నిప్పట్టించినా, వీళ్ళు పీడించినా నాకు మనస్సులో శ్రమ కలగటం లేదు. శ్రమ అంటే మనస్సులో శ్రమ కలగట్లే. శరీరాన్ని వాళ్ళు ఏదో చేస్తున్నారు, మానసికమైన శ్రమ లేదు. ఎందుకు లేదు శ్రమ అంటే, నేను రామకార్యం కోసం ఇదంతా సహిస్తున్నా, రామకార్యం జరుగుతుంది కదా, మంచిదే నాకు అన్నాడు. అంటే ఒక కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆ కష్టంలో కూడా ఒక మేలుని, ఒక హితాన్ని చూడగలగటంలోనే ఉంది జీవితం. అవునా? కాబట్టి నన్ను అవమానించారు, నన్ను ఇది చేశారు అనుకున్నాడు అనుకోండి, వెంటనే రియాక్షన్ చూపిస్తాడు. ఇప్పుడు నన్ను అవమానించాడు అనుకోవట్లే, అయితే చేసితే చేశారులే, రాముడు పని జరుగుతుంది కదా అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? తద్వారా సహించగలుగుతున్నాడు. కాబట్టి వ్యక్తిగత దృష్టితో చూడడం వేరు కదా. ఒకనొక సత్కార్యం జరుగుతుంది కదా, దీని మూలంగా ఆలోచించి ఆ దృష్టితో చూస్తే ఇది పక్కకు పోతుంది. చూసే దృష్టి వేరు. చూసే దృష్టిని బట్టే మన జీవితం ఉంటుందట. అది చెప్పాడు ఆయన. మంచిదే అనుకున్నాడు. మరి తర్వాత ఇలా హనుమంతుడు లోపల భావించాడు. అందుకు హనుమంతుడిని మనము అందుకు పూజిస్తున్నాం. అంటే తాను పక్కన పెట్టాడు, రాముణ్ణే చూస్తున్నాడు, ఎప్పుడు రామ కార్యాన్నే చూస్తున్నాడు ఆయన. అది ఇహ చూశాడు. ఆ లంకా నగరం అంతా విచిత్రమైనటువంటి మరి భవనాలు, విమానములు, విచిత్రమైన విమానాలు ఉన్నాయంటండి. 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయో అక్కడ విమానములు, భూగృహాలు కింద అండర్ గ్రౌండ్ అవి, తర్వాత 4 వీధులు కలిసే చోట, ఇవన్నీ రకరకాల మార్గాలన్నీ కూడా చూశాడు. అన్నీ ఆంజనేయ స్వామికి ఇలా ఒక్కసారి చూస్తే చాలా అన్నీ మైండ్లో పడిపోతాయి. అన్నీ గుర్తుపెట్టుకున్నారు చక్కగా. ఇక తర్వాత చాటింపేస్తున్నారు లంకా నగరం. ఇదిగో వచ్చాడో గూఢచారి ఎవరో లంకలో ప్రవేశించాడు, మన రాజుగారు ఇతన్ని ఏం చేస్తారు, దండన విధిస్తున్నారని చెప్పి చాటింపు వేశారు. అందరూ విన్నారు, ఆనందించారు. ఈ లోపల ఇతను వీళ్ళున్న రాక్షస స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ చూసి తెలిసి పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో సీతాదేవికి చెప్పారు. సీత, ఇందాక నీతో మాట్లాడాడే ఎవరో వానరుడు, ఆ వానరుడిని తోకకు నిప్పంటించి లంకా పట్టణం అంతా తిప్పుతున్నారు చెప్పేశారు. అప్పుడు సీతమ్మకి బాధ కలిగింది. అయ్యో, ఒక్క వానరుడు వచ్చాడు, ఎంతో చక్కగా నాతో మాట్లాడాడు, ఈ నాకు ఉపశమనం కలిగింది అనుకుంటే మళ్ళీ ఒక దుర్వార్త, ఇతన్ని ఇప్పుడు తోకకు నిప్పంటిస్తే ఏమైపోతుందో కదా, ఆ తోక కాలిపోయి అతనికి ఏమైనా అయిపోతే, శరీరం కాలిపోతే మళ్ళీ రాముడికి వార్త అందించేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే సీతాదేవి కళ్ళు మూసుకొని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అది మంగళాభిముఖీ తస్య సా తదాసీన్ మహాకపే ఉపతస్థే విశాలాక్షి ప్రయతాహవ్యవాహనం యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః. ఆవిడ ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా చెప్పేసింది అగ్నిదేవుణ్ణి. చూసారా, హనుమంతుడి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ, ఆయనకి ఏమీ అపకారం జరగకూడదు అని కోరుతూ అగ్నిదేవుణ్ణి ఏమని చేసింది, తన యొక్క పాతివ్రత్య నిష్ఠ పైన ప్రతిజ్ఞ చేసి చెప్పింది. ఏమని, మరి నేను కనుక పతిసేవ చేసినట్లయితే, మరి నాలో తపశ్శక్తి ఉన్నట్లయితే, తపస్సు యొక్క మహిమ ఉన్నట్లయితే, పాతివ్రత్య మహిమ నాలో ఉంటే, ఓ అగ్ని నీవు హనుమంతుడి విషయంలో చల్లగా ఉండు. సీతోభవ అంటే చల్లగా ఉండు, ఆయనకి ఏమి అపకారం కాల్చొద్దు, నీ చల్లదనంగా చూపించావు. ఆయన అగ్ని ఎక్కడేం చల్లబడుతుందా? మరి సీత మహిమ అది. ఇప్పుడు పాతివ్రత్య మహిమ డైరెక్ట్గా మీకు స్కానింగ్లో కనిపించదు, ఎక్స్రేలు తీస్తే కనిపించదు. ఇది మానసికమైన ఓ శక్తి, అవునా కాదా? నైతిక శక్తి.
ఇప్పుడు డెమాన్స్ట్రేట్ అయిందా ఆ శక్తి ఏంటో, దాని పవర్ ఏంటో అది. కాబట్టి సీతమ్మ ప్రార్థిస్తుంది, ఎందుకని ఆ ప్రార్థన వల్ల అక్కడ జరుగుతుంది, అందుకు చదువుకోవాలి. ఇవన్నీ మన కంటికి కనిపించే శక్తులు కావు. అది తర్వాత యది కించిద్ అనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. అది ఇంకో విషయం చెప్తుంది. మరి శ్రీరాముడు అంతకంటే గొప్పవాడు, ఏమో ఎంత పతివ్రత, ఆయన అంత సత్యనిష్ఠుడు. కాబట్టి శ్రీరామచంద్రుడికి నా పైన దయ ఉన్నట్లయితే, నా భాగ్య విశేషం అంటే ఏంటి, మంగళత్వం ఉంటుంది కదా, అది ఉన్నట్లయితే నీవు హనుమంతుడికి ఏమీ హాని చేయకు. సీతోభవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమ లాలసాం సవిజానాతి ధర్మాత్మ సీతోభవ హనుమతః. అది ఇంకో చూడండి ఎలా ప్రతిజ్ఞ చేస్తుందో ఆమె. ఒకవేళ రాముడికి నా యందు నమ్మకం అంటే ఏంటి, నేను రాముడిని కలుసుకోవాలి, దర్శించాలి అనేటువంటి ఆకాంక్ష నాలో ఉంది కదా, ఇది రాముడికి తెలిసినట్లయితే నీవు చల్లగా ఉండు. సీతోభవ హనుమతః యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. మరి సుగ్రీవుడు గనక సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడై రాముడికి సహాయం చేసి ఈ దుఃఖాన్ని నుంచి నన్ను తరింపజేయడానికి సిద్ధంగా ఉంటే, అని సుగ్రీవుడి పైన కూడా ప్రతిజ్ఞ చేసి సీతోభవ హనుమతః అని ఆమె ప్రార్థన చేసింది. చేసేటప్పటికీ అప్పుడు విచిత్రం ఏం జరిగిందంటే, ఏం చేశాడు అగ్నిదేవుడు, మరి సీతమ్మ ప్రార్థన వినకుండా ఉంటాడు ఆయన. వెంటనే అగ్ని వాయువుతో కలిసి ఏం చేశాడు, హాయిగా చల్లగా గాలి వీచిందంట. ఓ పక్కన తోక మండుతుంది పైకి, ఆయన తోకకు మాత్రం చల్లగా ఉంది. ఇది అంత విచిత్రం, పైకి మంట, లోపల చల్లదనం. ఇదే మరి శక్తి అంటే. అవునా, సీతమ్మ ఏం చేసింది, డైరెక్ట్గా రాలే, ఫైర్ ఇంజన్ పంపలే. అవునా, ఏమీ లేదు, భౌతికం కాదు ఇది, ఇదంతా నైతికం. ఇది అది ఆమె ఒక్కసారి ప్రార్థన చేయగానే చల్లబడిపోయింది. అయితే చల్లబడడం అంటే మంట ఆరలేదు, ఎందుకంటే లంక రేపు తర్వాత చేయాల్సిన పని బోళ్ళు ఉంది కదా, మంట ఆరిపోలే, మంట మండుతూనే ఉంది, పై అందరికీ మంటే కనిపించింది. కానీ ఆంజనేయ స్వామికి మాత్రం చల్లగా ఉంది. ఇప్పుడు సీతాదేవి ఎవరు అర్థమైపోయిందిగా దీంతో. అది తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామికే ఆశ్చర్యం వేసింది, ఇప్పటిదాకా మండుతుంది తోక, ఇప్పుడు ఏమిటి చల్లగా అయిపోయి సడన్గా ఏసీ వేసుకున్నట్టు. అవునా, విచిత్రమే అది. అప్పుడు స్వామికి ఆశ్చర్యం వేసి, ఎంత చల్లగా ఉందంటే మీరు ఏసీలో కూర్చుంటే ఎట్లుంటుంది చల్లగా, 18, 16 పెట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా చల్లగా ఉంది తోక. సడన్గా అయిపోయేటప్పటికి ఏమిటి నాకు వేడే లేదు, తోకేమో మండిపోతుంది, మంచు పెట్టినట్టుందట, మంచు ముద్ద పెట్టినట్టుందట ఆయనకి. సీతోభవ హనుమత ప్రతిజ్ఞ చేసింది సీతాదేవి. అందుకు అప్పుడు స్వామి అనుకున్నట్ట, అవునవును, నేను సముద్రాన్ని చూడండి, శ్లోకం చదువుదాం బాగుంటుంది. అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయా రామప్రభావాదాశ్చర్యం పర్వత సరితాం పదౌ. నేను సముద్రాన్ని దాటేటప్పుడు ఏం జరిగింది, అప్పుడు రాముడు ప్రభావం నాకు కనిపించిందా లేదా? ఎక్కడో లోపల ఉన్న మైనాకుడు పైకి వచ్చాడు, ఇగో నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు. నాకేం సంబంధం ఉంది, నిజానికి సముద్రుడితో సంబంధం లే, మైనాకుడితో సంబంధం లే, ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చారు, ఇది రాముడి ప్రభావమే కదా, అది జరిగింది కదా. మైనాకుడు నాకు సహాయం చేయాలని వచ్చాడు కదా. మైనాకుడు పర్వతరాజే వస్తే ఇప్పుడు అగ్నిదేవుడు ఎందుకు సహాయం చేయడు? కాబట్టి అగ్ని ఈ ప్రకారంగా రాముడి ప్రభావము చేత చల్లబడ్డాడేమో అనుకుని ఇంకో మాట అనుకుంటాడు. సీతాయా నృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావకః. మళ్ళీ అనుకుంటాడు, అదొక్కటే కాదు, ఆ సీతాదేవికి నా పైన దయ. కానీ బయట ఏం చేసింది సీతమ్మ, హనుమ ఈ పుణ్యం చేయవయ్యా, రాముడికి మాట చెప్పయ్యా అని బతికిలాడుకుంది.
కానీ ఆమె ఎంత శక్తిశాలో ఇప్పుడు హనుమంతుడికి అర్థమైంది. ఆ సీతమ్మ దయ చేత, ఆ రాముడి యొక్క తేజస్సు ప్రభావము చేత, ప్లస్ మా నాన్నగారు వాయుదేవుడు, అగ్నిదేవుడు ఆయన స్నేహితుడు కదా, కాబట్టి ఈ కారణం చేత ఈ పావకుడు అగ్ని నన్ను కాల్చట్లేదు అని అనుకున్నాడు. సరే అనుకుని ఇక అంతా అయిపోయింది. లంక అంతా తిప్పారు వీళ్ళు, మొత్తం ఒకసారి ఒక రౌండ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు విదిలించుకున్నాడు. కట్లన్నీ వదిలిపోయాయి. వదిలిపోయిన తర్వాత ఒక్కసారిగా పైకి ఎగిరాడు స్వామి. పైకి ఎగిరి అప్పుడు ఏదో ఆయుధం పరిగా ఒక ఆయుధం తీసుకున్నాడు. తీసుకుని ఆ రాక్షసులందరూ ఊరేగించిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అయిపోయింది వాళ్ళ పని. అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, రాక్షసులందరూ పోయారు. ఎంతమంది రాక్షసులు పోయారంటే, ఈ రావణాసురుడి యొక్క సైన్యంలో ఒక భాగం అంతా పోయారట. అంతేకాదు, ఇక ఈ లంకా నగరం ప్రొటెక్షన్ ఏమిటంటారు, రక్షణకి ఏం చేశాడంటే ఒక దుర్గాన్ని నిర్మించాడు రావణాసురుడు. ఒక రకమైన దుర్గం. కాబట్టి ఆ దుర్గం కూడా పాడు చేసేస్తే అప్పుడు రాబోయే రామరావణ యుద్ధంలో పని తేలికైపోతుంది. అంటే యుద్ధానికి కావాల్సినవంతా ఇక్కడ ముందే చేసేసుకుంటున్నాడు ఆయన. ఎట్లా జరుగుతుంది, తప్పదు కదా. ఆ ప్రాతిపదిక ఇప్పుడే ఉంది ఆయనకు ప్లాన్ మనసులో. అది ఆయన యొక్క బుద్ధి ఇదంటే. సరే, అందుకని ఈ దుర్గాన్ని నశింపజేస్తే చక్కగా లంకలోకి ఈజీగా ప్రవేశించవచ్చు, మన యుద్ధం చేసేయచ్చు అనుకున్నాడు. సరే, ఇంకో మాట కూడా, ఇప్పుడు ఇంకా అగ్ని మండుతూనే ఉందండి. లోపల ఆయనకి చల్లగా ఉంది కానీ బయట మండుతూనే ఉంది. యోహ్యయం మమలాంగూలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తృమేభిర్గృహోత్తమై. చక్కగా వరుసగా బోల్డ్ భవనాలు కనిపించాయి. ఇన్ని భవనాలు చూసిన తర్వాత స్వామి అనుకున్నాడు, ఈ అగ్నిదేవుడు వచ్చి నా తోక పైన అతిథిగా వచ్చి కూర్చున్నాడు. మరి ఆయనకి సంతర్పణం చేయొద్దు? ఎవరికి? అగ్నికి సంతర్పణం ఏం చేయాలి? ఈ భవనాలన్నీ అగ్నిదేవుడికి సంతర్పణం చేద్దాం, ఆయనకి ఆకలి ఎక్కువ కదా అగ్నిదేవుడికి అనుకున్నాడు. సంతర్పణం అగ్నికి అనుకొని మంచిగా ఏం చేశాడు, లంకలో ఒక్కొక్క మేడకెక్కి ఒక్కొక్క దానికి నిప్పు అంటించేశాడు. మొత్తం అన్ని గృహములన్నీ కూడా నిప్పు అంటాయి. ప్రళయం వచ్చినట్టు అయిపోయింది ఎంతసేపట్లో అండి. పైగా వాళ్ళ నాన్నగారు వాయుదేవుడైనా అగ్ని అంటించగానే వాయు విజృంభించి మొత్తం అంతా మంటలు కాలిపోయాయి మంటల్లో. కాబట్టి జంబుమాలి, ఇంద్రజిత్తు అందరి గృహములు కూడా, ఇక రావణాసురుడు గృహం కూడా మొత్తానికి చేసేటప్పటికీ వాయువు వేగం ఎక్కువైపోయింది. అగ్ని కూడా కలిసేటప్పటికీ లంక అంతా మంటలే. అందరూ ఒకటే అరుపులు, కేకలు, ఆర్తనాదాలు నిండిపోయాయి. ఏమిటబ్బో ఈ వానరుడు సామాన్యుడు కాడో. ఇప్పటిదాకా ఆనందించి హేళన చేసి ఆయన్ని ఇది చేశారు. ఇప్పుడు ఓ హా హూ అని గోలబెట్టి ఈ అగ్నిదేవుడే వచ్చాడేమో ఈ రూపంలో అని అందరూ అరుస్తున్నారు. ఎంత విచిత్రం అంటే, ఆ భవనాలు కాలిపోతుంటే ఆ భవనాలన్నీ కూడా వజ్రవైడూర్యములతో మణిమాణిక్యములతో పొదగబడి ఉన్నాయి కదా. విచిత్రం, ఎంత మంట అండి. ఆ మంటలకి అవి కరిగిపోతున్నాయట. కరిగిపోయి రంగురంగు ద్రవం అంటే తెలుసు కదా, కాలువల్లాగా ప్రవహించుకుంటూ వస్తున్నాడు రంగురంగులుగా. చూశాడు. ఎంత వేసినా మొత్తానికి అగ్నికి తృప్తే ఉంది, అగ్నికి తృప్తి లేదు. ఎన్ని వేసినా అగ్ని కాల్చేస్తుంది. ఈ రకంగా మొత్తానికి అప్పుడు అనుకున్నాడు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, రాక్షసులందరూ పోతున్నారు, గృహములన్నీ దహించుకుపోతున్నాయి. అప్పుడు హనుమంతుడు ఎలాగున్నాడు అంటే రుద్రుడులాగా ఉన్నట్ట. రుద్రుడు ఏం చేశాడు? త్రిపురాసురులని సంహరించాడుగా, దగ్ధం చేసినట్టుగా ఆయన రుద్రాంశ. నిజమేగా, ఏకాదశ రుద్రుల్లో ఒక అంశ ఆంజనేయ స్వామి, శివుడి యొక్క అవతారం అని చెప్తారు. అలా కాబట్టి ఇప్పుడు లంకలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో ఇతను సామాన్యుడు కాడు, ఏ విష్ణు తేజస్సో ఏ రుద్రుడో ఎవరో ఈ ప్రకారంగా వచ్చాడు. ఇప్పుడు లంకా నగరం ఏమైపోయిందని మంటల్లో చిక్కుకుపోయి ఒక శాపగ్రస్తమైనటువంటి నగరంగా ఉండిపోయింది. లంకిణి చెప్పింది గుర్తుందా? ఆ మాట ఇప్పుడు సత్యమైంది. అంతా అయిపోయిన తర్వాత
ఇక ఒక్కసారిగా ఆంజనేయ స్వామి జగామ మనసారామం మళ్ళీ అదే లంకా దహనం చేసి ఆ మనస్సుతోనే రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవతలందరూ కూడా ఆయన చేసిన అద్భుతమైన కార్యం, అసలు రాక్షస వలయంలో చిక్కుకోకుండా ఉండటం, రావణాసురుడికి చిక్కకుండా ఉండటం, ఆయన ఏ నిప్పైతే అంటించాడో దాంతోనే లంకని దహింప చేయడం, ఇది అనితర సాధ్యం, ఎవరు చేయలేరు. అలా చేసినందుకు దేవతలందరూ ప్రశంసిస్తారు, వాళ్ళందరూ కూడా. అయితే దేవతలందరూ సంతోషించారు, అందరూ పైన కూర్చొని ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కానీ హనుమంతుడికే అంతా అయిపోయిన తర్వాత ఓ చింత కలిగింది ఆయనకి. చింత, ఏం చింత? ఒక్కసారిగా భయం వేసిందట. ఏం భయం అంటే, అయ్యయ్యో నేను లంకని కాల్చానని సంతోషపడ్డాను కానీ ఇంకో ప్రమాదం వాటిల్లింది అనే సంగతి నేను మర్చిపోయానే. ఎందుకంటే కోపం వచ్చేసింది అనమాట ఆయనకి. లంకని రావణాసుడు ఇలా చేశాడు కదా అని కోపం వచ్చేసి అంటించాడు. సరే, ఇప్పుడు అనుకుంటున్నాడు, నాకు ఈ కోపం వల్ల లంకని చేయడం వల్ల చాలా నేనే ఏం తెచ్చుకున్నాను, చేసిన పనిని విఘాతం కలిగించా నేను, అంటే నష్టపడాను. ఏమంటాడు స్వామి, ఇప్పుడు తనకొచ్చిన క్రోధాన్ని గురించి ఆయనే ఎనలైజ్ చేసుకుంటున్నాడు, అంటే విశ్లేషణ చేసుకుంటున్నాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరస్సాధూన ధిక్షిపేత్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎక్కడ రావణాసుడు అంతఃపురంలో సీతాన్వేషణ చేసేటప్పుడు ఆత్మపరిశీలన చేశాడా? ఇప్పుడు లంక కాల్చిన తర్వాత మళ్ళీ తను తానే లోపల అనుకుంటున్నాడు ఏమిటంటే, ఇంత క్రోధం ఎందుకు వచ్చింది నాకు అసలు? ఈ క్రోధావేశంలో మనిషి ఏ పనైనా చేస్తాడు కదా, కాబట్టి నేను అలాగే చేశాను. ఇప్పుడు ఎంత పాపం చేశాను, నేను చేసిన పని మూలంగా ఇంతకుముందు సాధించిన పని అంతా ఇప్పుడు ఏమైపోయింది, వృధా అయిపోయింది కదా. కాబట్టి క్రోధంలో ఉన్నటువంటి వాడు ఏ పాపమైనా చేస్తాడు. వాడు పెద్ద చిన్న చూడకుండా చంపేస్తాడు ఆవేశంలో. సత్పురుషులు మంచివాళ్ళని కూడా చూడడు, కోపం వస్తే ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడతాడు, ఆక్షేపిస్తాడు. కాబట్టి క్రోధాగ్నిలో ఉన్నటువంటి వాడికి వాచ్యావాచ్యం, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో విచక్షణ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్. అది భగవద్గీతలోనే చెప్పాడు. కాబట్టి క్రోధం వచ్చినప్పుడు చీరాని పని చేశాడు, నాశనం అయిపోతుంది బుద్ధి, విచక్షణ కోల్పోతాడు కదా. అయ్యో నేను ఎందుకు ఇలా చేశానా అని చింతిస్తాడు. చింతించి 2 విషయాలు చెప్తాడు ఆయన. యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. స్వామి అనుకుంటారు లోపల, ఎవడు పురుషుడు? పురుషుడు అంటే ఓ మనిషి అంటే ఎవరు చెప్తున్నాడు. ఎలాగుంటుందంటే, తన లోపల వచ్చినటువంటి సముత్పతితం క్రోధం అంటే ఒకసారిగా క్రోధం వచ్చి పడుతుంది మనిషికి, అవునా? అలా వచ్చి పడినటువంటి క్రోధాన్ని క్షమయైవ యహ నిరస్యతి, క్షమ చేత ఎవరైతే దాన్ని పక్కకు నెట్టేస్తాడో, ఓర్పు చేత. ఎలాగూ ఉరగహ, పాముకి ఏమవుతుంది, కుబుసం వస్తుంది. అయితే పాము కుబుసం ఏం చేస్తుంది, అవలీలగా విడిచిపెట్టేస్తుంది, కష్టపడక్కర్లే, ఇలా జారుకుంటూ వెళ్ళిపోతుంది. పాము కుబుసం విడిచిపెట్టినట్టుగా ఈ వచ్చి పడినటువంటి క్రోధాన్ని తన యొక్క ఓర్పు చేత ఎవరైతే తగ్గించుకుంటాడో, దానికి లోను కాకుండా ఉంటాడో, అలాంటి వాడు పురుషుడట. నాకు కోపం వచ్చింది, ఒళ్ళు తెలియదు నాకు అంటే వాడు పురుషుడు గాడు. పురుషుడు గాడు, మరి ఎవరు? మనిషి కాదు, మనిషే కాదంట కదా. కాబట్టి క్రోధానికి లోనే అది ఏది చెప్తే అది చేయడము మనిషి మానవత్వ లక్షణమే కాదు అని చెప్తున్నారు ఆంజనేయ. దిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం
స్వామిఘాతకం. కాబట్టి నేను ఏం పని చేశాను ఇప్పుడు అనుకుంటాడు. ఇచ్చి నాలాంటి బుద్ధిహీనుడు ఎవడుండడు ఈ ప్రపంచంలో. లంకకు చిచ్చు పెట్టాను, నా రామకార్యాన్ని నేనే పాడు చేసుకున్నాను, నేనెంత మహాపాపిని అని అనుకుంటాడు కదా. నేను ఏ సీతా దర్శనం కోసం వచ్చి ఆ సీతా సందేశాన్ని తీసుకువెళ్ళాలో ఇప్పుడు నేను ఏం చేశాను ఇప్పుడు ఆ పని అంతా పాడయ్యేటట్టు చేశాను కదా అనుకుంటాడు. అనుకొని క్రోధం అనేటువంటి అగ్నిపై నీళ్లు చల్లితే ఏమవుతుంది చెప్పండి? చల్లారుతుంది. క్రోధాగ్నిని తన యొక్క సహనం అనే దాని క్షమ చేత చల్లార్చిన వాడే మనిషి. ఇప్పుడు నేనేం చేయాలి? నా ప్రాణాలు పోయి అంత పని నేను చేశా. ఇప్పుడు సుగ్రీవుడికి కానీ రావణులకు కానీ నేను పోయి నా మొహం ఎత్తుకొని ఎలా చూపించాలి? ఇప్పుడు ఈ మంటల్లో ఏమైపోయిందో ఆ సీతాదేవి కదా. నా చపలత్వాన్ని పోగొట్టుకోలేదే, వానరుణ్ణి అనిపించుకున్నానే నేను. ఈ రజోగుణం ఎంత చెడ్డదో. సీతాదేవిని నేను రక్షించాల్సింది పోయి మంటలకు నేను ఆహుతి చేశాను కదా. లంకంతా మంటలు వ్యాపించాయి కదా. మరి అశోకవనం అంతా కూడా లంక మరి మంటలన్నీ వ్యాపించి ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? చాలా బాధపడతాడు. ఎవరైనా అంతే కదా. ఓ పని అచీవ్ చేశాను అనుకునేంత లోపల అది వ్యతిరేకం అయిపోయింది అనుకోండి, మరి బాధ కలగదా? సరే, ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు లోపల. అప్పుడు ఏమైపోయిందంటే ఆయనకి మంచి శకునాలు కనిపించాయి ఇక్కడ కూడా. లోపల బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆయనకి అనిపించే మనసులోనే ఇవన్నీ కూడా. అప్పుడు మనసులోనే ఒక ఆలోచన వచ్చిందంట స్వామికి. ఏమని అంటే, అథవా ఆచారు సర్వాంగి రక్షితాస్వేన తేజసా ననశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఇంతకుముందు సీతాదేవిని ఆ సింసుపా వృక్షం పైన కూర్చొని చూసినప్పుడు స్వామి మనసులో ఓ మాట అనుకుంటాడు, ఈమె తన తేజస్సుతో తాను రక్షించుకుంటుంది అన్నారు ఇంతకుముందే. అవును కదా. ఇప్పుడు స్వామి ఏమనుకుంటున్నాడు? అదే ఆలోచన వచ్చింది. లేదు సీతాదేవి స్వేజసా, నేను అనుకున్నట్టు జరిగి ఉండదు. ఈ మంటలు అక్కడ వ్యాపించి సీతాదేవి అగ్నిలో ఆహుతి అవ్వదు. ఎందుకంటే తన్ని తాను ఇంతవరకు రక్షించుకుంది సీతాదేవి, రావణాసురుడి వశం కాలేదు కదా. కాబట్టి ఆమె అగ్ని సమానురాలు. ఎందుకంటే చూశాడు, ఏమన్నది సీతాదేవి, నిన్ను నేను భస్మం చేయగలిగినటువంటి శక్తి నాకు ఉంది అని చెప్పింది. గుర్తులే? కాబట్టి ఈమె అగ్ని సమానురాలు. ఇప్పుడు ఇది అగ్నే కదా, ఆ అగ్నిని అగ్ని ఏం చేస్తుంది? అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది, కానీ అగ్నిని కాల్చదు కదా. కాబట్టి సీతాదేవిలో ఒక తేజస్సు ఉంది. ఈ బాహ్యమైన అగ్ని ఏం చేస్తుంది? ఏమీ చేయదు, ఆమెనేమీ చేయదు. అందుకని ఆమె పాతివ్రత్య మహిమ చేత రక్షించుకుంటుంది తనని తాను. కాబట్టి ఈ అగ్నిదేవుడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. అంతేకాదు, మరొకటి గుర్తొస్తుంది. నాకు అనుభవమైంది కదా, ఇప్పుడు నా తోకే మండలేదు. వీళ్ళు నిప్పు అంటించి చెయ్యాలనుకున్నా నా తోకే మండలేదు. ఆఫ్టర్ ఆల్ నేనే అగ్ని నుంచి బయటపడితే సీతాదేవిని ఏం చేస్తుంది అగ్ని? చూసారా? ఈ లోపల నుంచి వచ్చిన భావాలే అనుకున్నాడు. ఇదంతా రాముడి ప్రభావం, సీత యొక్క పాతివ్రత్య మహిమే. నన్నే కాల్చలే రామదాసుని, సీతమ్మని అగ్ని చేస్తుంది అనుకున్నాడు. అనుకుని సరే, ఆ తర్వాత ఆయన ఇక మళ్ళీ ఒకసారి ఎందుకు మంచిది సీతాదేవిని చూసి వెళ్దాం అనుకొని మళ్ళీ బయలుదేరాడు అశోకవనం. చూసిన తర్వాత అప్పుడు ఇలా అనుకున్నాడు మనసులో. అందులో పైన ఈ దేవతలు ఉన్నారు, గంధర్వులు, ఇంకా చారుణులు, వాళ్ళందరూ అనుకుంటున్నారు పైన, ఇది అంత విచిత్రం, లంకంతా మంటలు వచ్చేసాయి, విచిత్రము, అశోకవనానికి మాత్రం పొగ కూడా పోలేదంట. పొగ కూడా సోకలేదంట. మంట సంగతి దేవుడు ఎరుగు కదా. కాబట్టి సీతాదేవి ఉన్నటువంటి అశోకవనం కానీ ఏది కూడా కించిత్ దహించబడలేదు. మొత్తం కోట బురుజులు, ప్రాకారం, ముఖద్వారాలు అన్నీ గాలిపోయాయి, సీతకి ఏమీ కాలేదు. ఎంత ఆశ్చర్యమో అని ఆ పైన దేవతలు అందరూ అనుకుంటున్నారు. అది కూడా స్వామి చెవిలో పడింది. అమ్మయ్య పోనీలే. చూసారా, లోపల కలిగినటువంటిది పైన దేవతలు కూడా చెప్పారు.
అందుకని మళ్ళీ ఒకసారి సీతమ్మను చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. సరే అయిన తర్వాత అప్పుడు సీతాదేవికి వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికీ అప్పుడు సీతాదేవి చాలా సంతోషపడి మరి స్వామిని ప్రశంసించింది. నీ యొక్క గొప్ప బలము చేత ఎంతో మరి గొప్ప పని సాధించావని ప్రశంసించి, సరే లంక అంతా ఒక్కసారి కుదిపి వారేశాడు. ఒక్క వానరుడు వచ్చి లంకను మొత్తము కుదిపి అందరు రాక్షసుల గుండెల్లో ఏం చేసి రైలు పరిగెట్టించాడంట చూడండి, అలా చేశాడు. కాబట్టి ఈ రకంగా మంచిదే, ఒక రకంగా అసలు ఒక బెదిరించి వెళ్తున్నావు అని సెలవు తీసుకోవడానికి మళ్ళీ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ నమస్కారం చేసి సీతాదేవికి పర్వతాన్ని అధిరోహించాడు. అరిష్టనేమి అనే పర్వతం. అలా అధిరోహించి మళ్ళీ సముద్రాన్ని దాటిపోవాలి కదా. ఈసారి ఒక్క ఆటంకం రాలే. ఎందుకు గుర్తుందే సీతాదేవి శిరోమణి ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ శక్తిని అక్కడ కొంత ఇచ్చినట్టు మనకి తెలిసింది కథలో. కాబట్టి ఈ రాక్షస సంహారం జరిగింది, లంకా దహనం జరిగింది. మళ్ళీ హాయిగా సముద్రాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. ఇంకా సముద్రం దాటి ఇంకా అక్కడ దక్షిణ దిక్కుకు వెళ్ళాలి, సముద్ర తీరానికి చేరుకోవాలి, ఉత్తర దిక్కు. అలా చేరుకునే సమయంలో మళ్ళీ మహేంద్ర పర్వతం నుంచి చేశాడు కదా, ఆ పర్వతం కనిపించింది స్వామికి. కనిపించేటప్పటికీ హనుమంతుడు ఏం చేశాడంటే గొప్ప ధ్వని చేశాడు, పెద్ద సింహ గర్జన. ఎందుకు? వానరులందరికీ తెలియాలి కదా, ఆయన వస్తున్నట్టు తెలియద్దు, మరి విజయం సాధించుకొస్తున్నట్టు వాళ్ళకి ఆనందం కలిగించాలి కదా. వాళ్ళకి ఆనందం కలిగించాలంటే ఏం చేయాలి? ఈయన సింహగర్జన చేశాడు పెద్దగా, ఈ తోకంతా తిప్పుతూ పెద్ద సింహగర్జన చేశాడు. చూస్తే అప్పుడు వానరులందరూ చూశాడు, ఈ వలాంగులను తిప్పుతూ సింహగర్జన వినేటప్పటికి వాళ్ళందరికీ ఆనందం కలిగింది ఒక్కసారిగా చేసి. ముఖ్యంగా జాంబవంతుడు పెద్దవారు, ఆ జాంబవంతుడు అంటాడు, సర్వదా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయ హ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. జాంబవంతుడు అనుభవంతుడు, బాగా అనుభవ జ్ఞానం కలిగినవాడు. ఆంజనేయుడు తప్పకుండా కార్య సాధన చేసే ఉంటాడు, సఫలం అయ్యే ఉంటుంది. లేకపోతే అతని యొక్క గర్జన శబ్దం ఎంత ఉంది, నిండు మేఘం గర్జించినట్టుగా ఉంది. కాబట్టి అతని ప్రభావం చాలా గొప్పది అనేటప్పటికీ ఇంకా వానరులందరూ అందరూ కొండలెక్కి గుట్టలెక్కి చెట్లెక్కి ఎత్తుగా, అంటే ఆయన స్వాగతించడానికి భూమి నుంచి అందరూ పైకి లేచారు. కొండలు గుట్టలు అన్నీ ఎక్కేసి, పర్వత శిఖరాలు ఎక్కేసి ఏం చేశారట, మరి ఏముంటాయి కొమ్మలు, చెట్టు కొమ్మలు అన్నీ లాక్కొని అందరూ ఇలా జెండాలు ఊపుతారు చూడండి. మీరు క్రికెట్ మ్యాచ్ అప్పుడు చూడలే, వాడు ఏదన్నా సిక్సర్ అంటారా ఏమంటారు, కొడితే వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు గిడిగిడి జెండాలు ఊపుతుంటారు. అంటే ఆనందాన్ని ఏదో విధంగా ప్రకటించాలి, అది ఏ జాతిలో అయినా ఓ లక్షణం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పైకి ఎక్కేసి ఆంజనేయ స్వామి కార్యసాధన చేసుకొచ్చాడు కాబట్టి ఈ చెట్ల కోమలన్నీ బట్టి చక్కగా ఊపుతూ ఆయనకి స్వాగతం పలికినట్లుగా ఉన్నారు. సరే ఆ తర్వాత స్వామి కిందికి వస్తూ ఉంటే ల్యాండింగ్ అంటే భూమిపైకి ఇలా వాలిపోతున్నారు స్వామి. అప్పుడు వానరులు అందరూ వచ్చి దోసిళ్ళు బట్టి నిలబడ్డారట. దోసిళ్ళు బట్టని తెలుసుగా, భగవంతుడికి చేస్తారు, అది మహాత్ములకు చేస్తారు. అలా దోసిళ్ళు బట్టి ఆయనకి స్వాగతం చెప్పారట. అప్పుడు ఆ కొండపైన దిగి కొండ నుంచి మళ్ళీ భూమిపైకి వచ్చారు ఆంజనేయ స్వామి. అందరు చుట్టూ వచ్చేసారనమాట, పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో సంతోషంతో ఆయన్ని పూజించి, అంటే ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా వచ్చేది. ఎన్ని రోజులు? 2 రోజులే అంతే. మరి ఒక్కరోజే ఉన్నాడు లంకలో, ఒకరోజు ఒక పగలు ఓ రాత్రి ఏమో అంతే. మహా అయితే 2 days, అంతకంటే ఎక్కువ ఉండలే. 3వ రోజు వచ్చేసాడు. అది అందుకని వీళ్ళందరూ కూడాను, ముఖ్యంగా వీళ్ళందరూ సంతోషించారు, పూజించారు ఆయన్ని. ఇక కానీ హనుమంతుడు చూడండి, నేను గనక కార్యాన్ని సాధించి మీసాన్ని వెలబెట్టలే అస్సలు. ఎంత శక్తివంతుడో అంత నీతివంతుడు, అంత వినయశీలు ఆంజనేయ స్వామి. ఆయన ఏం చేశాడంటే వెంటనే పెద్దలు ఉంటారు చూసారా, ఆ జట్టులో జాంబవంతుడు ఇంకా పెద్దలు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. అంటే పెద్దల ఆశీర్వాదం సత్సంకల్పంతోనే ఇవి జరుగుతాయి అన్నట్టు ఆ వినయం. ఎందుకంటే జాంబవంతుడు ఈయన్ని ప్రేరేపించాడు.
తర్వాత ఆ జట్టుకి రాజు ఎవరు? అంగదుడు. కాబట్టి ఆయన్ని గౌరవించాడు. ఆయన నువ్వు రాజు, యువరాజు ఏం చేయలేదు, నేనే చేసుకొచ్చా అనలా. చూసావా? అంగదుడు కూడా నమస్కారం చేశాడు. చేసి ఈ వానరులందరూ కూడా ఇలా ఉత్కంఠతో చూస్తున్నారనమాట. ఏం చెప్తాడో విందామని. సతాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్. స్వామి వీళ్ళందరూ కూడా వానరులు పూజించారు, ప్రశంసించారు, సంతోషంగా ఉన్నారు. ఆ తరువాత అప్పుడు వీళ్ళందరికీ జరిగింది చెప్పాలి కదండి. చెప్పొద్దు. చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా చెప్పాలి? పెద్ద కథ. 3 రోజులైనా జరిగింది చాలా ఉంది ఇందులో. అందుకని ఇదంతా చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు టెన్షన్ ఉంది లోపల, ఏం చెప్తాడని. అందుకని ఇవన్నీ చెప్పకూడదు. సంక్షిప్తంగా సంక్షేపేణ న్యవేదయేత్. సంక్షిప్తంగా 2 మాటలు చెప్పాడు. ఏంటా 2 మాటలు? దృష్టా సీతా మయా అంటే చూడబడింది సీత. ఎవరి చేత? నా చేత. అంటే సీతని చూశాను, సీతాదేవిని నేను చూశాను. 2 మాటలు చెప్పాడు. చాలు కదా, వాళ్ళకి కావాల్సింది అదే. మిగతా ఇప్పుడు అక్కర్లే. ముందు సంక్షిప్తంగా జరిగింది చెప్పాలి, తర్వాత డీటెయిల్డ్గా చెప్పచ్చు. సంక్షిప్తంగా చెప్పేటప్పటికి వాళ్ళందరూ పర్వాలేదు, మన పని అయిపోయింది, ఇంకా సీతను చూశాడు కదా, పని అయిపోయినట్టే, హాయిగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ సుగ్రీవుడేమి అనడు, రామకార్యం జరిగిపోతుంది. వాళ్ళకి కావాల్సింది అదే చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను ఆ మాట వినగానే అందరూ వాళ్ళకి కావాల్సింది దొరికిపోయింది. అందరూ ఒక్కసారిగా వానరులు కదండి, మరి ఏం చేశారు? కిచకిచకిచకి శబ్దం చేశారట. కొంతమంది గర్జించారట, కొంతమంది ప్రతిగర్జన చేశారట, మరి కొంతమంది సంతోషం కదా వానరు తోకలెత్తి ఆనందంగా తిప్పారట. మరికొంతమంది ఏం చేశారట, అందరు దూకేసి స్వామి దగ్గరకు వచ్చేసి హనుమంతుడిని పైకెత్తారట. అంతే కదా, గెలిచిన వాడిని ఏం చేస్తారు? పైకెత్తరు, అంతే. ఆ ప్రకారంగా హనుమంతుడిని అలా పైకెత్తేసారట. ఆ తర్వాత అంగదుడు కూడాను స్వామి దగ్గరకు వచ్చి, ఆంజనేయ, నీ ప్రభుభక్తి ఎంతో ప్రశంసనీయమైంది, నీ పరాక్రమం, ధైర్యం ఇవన్నీ కూడా ఎవరికీ లేవు. మా అదృష్టం చేత నీవు చక్కగా ఆ సీతాదేవిని చూడగలిగావు, ఇక రాముడి యొక్క శోకం తొలగిపోతుంది అని చెప్పి అందరూ కూడాను అంజలి ఘటించి ఇంకా తిరిగి బయలుదేరి వెళ్ళాలి కదండి. బయలుదేరి వెళ్ళటానికి సంసిద్ధులు అవ్వలేదు, ఇంకా అవుతున్నారు. అప్పుడు వీళ్ళని అడుగుతారు అందరూ, వానరులందరూ, మరి నువ్వు ఇక్కడ మహేంద్ర పర్వతం పైన బయలుదేరి వెళ్ళావు కదా, ఎలా చేసావు? ఆ లంక అంతా రాక్షసమయం అంటారు, ఎలా నువ్వు లంకలో ప్రవేశించావు? అసలు ఎలా జరిగింది ఇదంతా? ఇవన్నీ మాకు చెప్పవా అని అడుగుతారు. ఉంటుంది కదా తెలుసుకోవాలని ఉత్కంఠ. అప్పుడు ఆంజనేయ స్వామి చూడండి, ఆహా అని ఇలా ఛాతి విరుచుకొని ఏం చేయలే ఆయన. ఏం చేశాడంటే, ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై ప్రత్యభాషత. ఆ సీతమ్మని చూడగానే ఆయనకి ఎక్కడ లేని పూజ్యభావన వచ్చేసింది. అయిపోయాడు సీతమ్మని చూడగానే. అందుకని ఎప్పుడైతే లంకలో జరిగింది చెప్పమనగానే ఆయన వెంటనే దక్షిణ వైపు తిరిగాడు. అక్కడ లంక ఉంది కదా, తిరిగి ఆ సీతమ్మని తలుచుకొని, సీతమ్మ ఆ పక్క ఉంది కాబట్టి అక్కడ నమస్కారం చేశాడు. అది ఆంజనేయ స్వామి అంటే. ఇది నా గొప్పతనం అని చెప్పుకోవట్లేదు. సీతాదేవికి నమస్కారం చేసి అప్పుడు ఆయన జరిగింది చెప్పాడు. జరిగిందంతా ఒక్కోటి మళ్ళీ ఆ కథ అంతా చెప్పుకొచ్చాడు. ఎలా జరిగింది, సురస ఎలా వచ్చింది, మైనాకుడు ఎలా ఎదురొచ్చాడు, సింహిక ఏం చేసింది, లంకిణిని ఎలా జయించాడు, ఇవన్నీ మరి లంకలో ఎలా ప్రవేశించాడు, ఆ రాక్షస్త్రీలు ఎలా బాధ పెట్టారు సీతమ్మని, ఇవన్నీ రావణాసురుడు ఎలా ఇచ్చేశాడు, మొత్తం అంతా కూడాను వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏది? ఆ లంకలో జరిగినవన్నీ కూడాను. సరే, ఇలా చేశాను, నాకు సీతమ్మ కనిపించలేదు, నాకు ఊరట కలగలేదు. అప్పుడు సీతమ్మను సంతోషపరచడానికి ఇలా ఈ రామకథ గానం చేశాను, మొత్తం అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే, అందరూ కూడా చాలా సంతోషంతో విన్న తర్వాత అందులో వాళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయింది. విచిత్రం ఏంటంటే, పని సాధించిన వాడికంటే పక్కన ఉన్నవాడు
పక్కన ఉన్నవాడికి ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కాదు కాదు, మనం ఇప్పుడు ఈ ప్రకారంగా ఏమి పని పూర్తి కాకుండా వెళితే ఏం బాగుంటుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే హనుమంతుడంతా చెప్పి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి, జరగవలసినటువంటి పని ఏమిటి, తర్వాత ఏం చేయాలి అనుకొని ఒక మాట చెప్తాడు. దీన్ని బట్టి సీతాదేవి ఎందు ఆంజనేయ స్వామికి ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. ప్రతి చోట కూడా సఫలో రాఘవోద్యోగ సుగ్రీవస్య చ సంభ్రమ శీలమాసాద్య సీతాయ మమ చ ప్రవ్వడం మనః. స్వామి అంటారు, సీతాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వల్ల, శ్రీరాముడి యొక్క ప్రభావము చేత, సుగ్రీవుడి యొక్క ఉత్సాహం కూడా ఉంది ఆయనకు కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి, సఫలమయ్యాయి. నా వల్ల అంటల్లా, ఒక్కసారి కూడా అన్నాడా? నా పరాక్రమము నా శక్తి చేత ఇవన్నీ సఫలమైన అనలే. ఈ సఫలానికి కారణం ఎవరు? శ్రీరాముడు, సీతాదేవి, సుగ్రీవుడు అంటాడు. క్రెడిట్ తీసుకోలేదు ఆయన. తర్వాత ఇంకా ఏమంటాడంటే నాకు ఆవిడ పైన ఇంకా భక్తితో మనసు లగ్నమైంది అంటాడు. ఆవిడ ఎందు భక్తి పెరిగింది. విన్నప్పుడు ఒకటి డైరెక్ట్గా చూశాడు కదా ఆ సీతమ్మని, అందుకని ఇంకా నాకు భక్తి పెరిగింది అని చెప్తాడు. కాబట్టి సీతని ఆ రాక్షసుడు ఏమీ చేయలేడు, నేను కళ్ళారా చూశాను అని అంటూ, అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుంది, ఈ ప్రకారంగా వార్త తీసుకొని వెళ్ళడం మంచిది కాదు. మనం ఏం చెయ్యాలంటే అందరం వానరులందరం కలిసి మళ్ళీ తిరిగి లంకకు పోదాం. ఉత్సాహం చెప్పాడు కదా ఇందాకే వానరుడు. ఆంజనేయ స్వామి ఏమన్నాడు, సముద్రాన్ని దాటి వెనక్కి చూసి ఓ ఇంతేనా, ఇలాంటి 100 సముద్రాలు దాటుతానన్నాడు. గుర్తులే సముద్ర లంఘనం చేసినప్పుడు. ఇప్పుడు ఏమంటారంటే స్వామి మనందరం కలిసి మళ్ళీ లంకకి వెళదాం, వెళ్ళిపోయి నేను ఒక్కడనే ఎంత చేశాను, మీరు అందరం కలిస్తే అందరం కలిసి వెళ్ళిపోయి ఆ రావణాసురుని సంహరించాలి. నేను ఒక్కడనే చాలు సంహరించటానికి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళిపోయి అతన్ని సంహరించేసేసి యుద్ధంలో మనము ప్రతీకారం చేసి అప్పుడు అవన్నీ చెప్తాడనమాట. తిరిగి మనం ఎలాగైనా సీతాదేవిని శ్రీరాముడికి అప్పగిద్దాం అంటాడు. నేనే ఆ పని కొంత చేసా, పూర్తిగా చేయలేదు. లంకను నశింపజేసి రాజమార్గాల్లో చెప్పాను, ఏది రాజా జయతి సుగ్రీవో రాఘవేణ పని ఇవన్నీ కూడా చాటింపు వేసి వచ్చాను అని చెప్తూ అప్పుడు సీతాదేవి గురించి మళ్ళీ చెప్తాడు. ఏమిటి అంటే రావణాసురుడు సామాన్యుడు గాడు, వాడు గొప్ప తపస్సంపన్నుడే. వాడు సీతాదేవిని చెరబట్టాడు, అపహరించాడు, అయినా వాడు ఇంకా బతికున్నాడు. వాడు చేసిన పాపానికి ఈ పాటికి వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి వాడు. కానీ సీతాదేవి ఆయన సంహరించట్లే. అదే అంటాడు ఈయన, సీతమ్మ అతన్ని సంహరించగలదు కానీ సంహరించట్లే. కారణం ఏంటంటే ఆవిడికి రాముడి పైన ఉండేటువంటి అమితమైన భక్తి కారణం. రాముడు ఆజ్ఞ లేదు కాబట్టి వీడు నేను సంహరించను, ఆ గౌరవం రాముడికే దాలి, కాబట్టి నేను సంహరించట్లేదు అన్నది సీతాదేవి అని చెప్తాడు ఈయనమాట. ఇంకపోతే మరొక మాట అంటాడు, నిమిత్తమాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి సా ప్రకృత్యైవ తన్వంగి తద్వియోగాచ్చకర్షిత ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గత. ఎంత మాట అంటాడంటే ఆంజనేయ స్వామి, ఇక రావణాసురుణ్ణి వధించడం అనే పని ఏదైతే ఉన్నదో అది నిమిత్త మాత్రమే అంట. కారణం ఏంటంటే సీతాదేవిని అపహరించి ఇలా తీసుకెళ్ళిపోయాడు కదా, అపహరించడంతోనే వాడికి ఉన్న శక్తి సామర్థ్యం అంతా హరించుకుపోయింది. వాడు ఊడికి బొమ్మే ఇప్పుడు. కాబట్టి రాముడు వెళ్ళి కాస్త యుద్ధం చేసి వాడు చచ్చిపోతాడు. అంటే సీతమ్మని అపహరించటం వల్ల ఆయనలో సగం శక్తి పోయింది, చచ్చిపోయానట్టే. కాబట్టి రాముడి పని తేలికైంది. ఇప్పుడు ఏమని రావణ వధ తేలిగ్గా చేసేస్తాడు. సీతమ్మ సగం చేసింది. ఆమె తపశ్శక్తి చేత అతని యొక్క ఏమైంది చేసిన ఇది ఉంది కదా, అవన్నీ కూడా నశించిపోయాయి ఆమెను అపహరించటంలో. చెప్పిన తర్వాత ఇక అంగదుడు కూడా ఓకే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం, లంకకి వెళ్ళిపోయి తర్వాత సీతాదేవిని కూడా తీసుకెళ్ళిపోదాం అంట. ఇలా అందరూ బాగా ఉత్సాహంగా, వీళ్ళందరూ కొంచెం యువకులు అన్నమాట. ఎవరు అంగదుడు వీళ్ళందరూ. అప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు జాంబవంతుడు,
వీళ్ళందరూ ఉత్సాహాన్ని చూసి కాస్త ఆగండి నాయనలారా, తొందరపడకండి, మరి అలా వేస్తే బాగుండదు, మనంతట మనం వెళ్ళిపోయి కాదు, అసలు రాముడి అభిప్రాయం తెలుసుకోకుండా మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి రాముడు చెప్పింది చేయాలి అంతే. ఏమన్నాడు, సీత జాడ తెలుసుకొని రమ్మన్నాడు అంతే కదా, అది ఆయనకు అప్పగించాలి. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తే అలా చేసుకోవాలి అంతే తప్ప మనం తొందరపడి మళ్ళీ అంతా మనమే చేసేస్తున్నాం చెయ్యాలి అనుకోకూడదు చెప్తాడు. పెద్దవారు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకుని బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఏది ఈ ఇదేం పర్వతం, మహేంద్ర పర్వతం. ఈ మహేంద్ర పర్వతానికి ఋష్యమూఖం వెళ్ళాలి కదా వీళ్ళందరూ. ఈ మధ్యలో ఒక ప్రాంతం ఉంది. కాస్త దూరం ఎగరగానే వాళ్ళందరికీ కూడా పాపం వానరులు కదండి, ఇంతకాలం ఎక్కడో సముద్ర తీరాల దగ్గరే ఉన్నారు వాళ్ళంతా. ఏం ఆహారం దొరుకుతుంది చెప్పండి వాళ్ళకి, పాపం మంచి ఆహారమే లేదు కదా, సముద్ర తీరం దగ్గర ఏముంటుంది, ఏం లేదు. వాళ్ళు వానరులు, వాళ్ళకి మంచి మంచి అడవులు కావాలి, అడవులు పళ్ళు గిళ్ళు బాగా అవన్నీ కావాలి కదా. కాబట్టి ఆంజనేయ స్వామి తిరిగి వచ్చేదాకా ప్రాణాలు పట్టుకొని ఉన్నారు. సంతోషం అయితే కలిగింది కానీ ఆకలి తీరొద్దు పాపం. అందుకని పైకి ఎగిరిన తర్వాత మధ్యలో మధువనం అని ఒకటి కనిపించింది. మధువనం అంటారు, దాని పేరు మధువనం. అది ఎవరిది అంటే వానర్రాజు అయినటువంటి సుగ్రీవుడిదే. సుగ్రీవుడు మేనమామ గారు ఉంటారు. వారు దధిముఖుడు అనేటువంటి ఒక వానర ప్రముఖుడు. ఆయన ఆ వనంలో వనానికి చేస్తూ ఉంటారు. ఉండేటప్పటికీ ఈ వానరులందరికీ కూడాను ఆ మధువనం రాగానే వాళ్ళకి ముక్కు పుటాలు ఎగిరిపోయాయి. అంటే మంచి మంచి వాసనలు వస్తున్నాయి అన్నమాట. ఏది బాగా పళ్ళు బాగా పండిపోయి మధువులు గారిపోతూ తేనె తోటలు అంటే ఏవో చాలా ఉన్నాయట. అవన్నీ వచ్చినప్పటికీ వీళ్ళకి బాగా ఆకలి కూడా ఒక్కసారిగా విజృంభించింది. మంచి వాసనలు వస్తూ ఉండేటప్పటికీ సంతోషంతో అంగదుడిని అడుగుతారు. రాజు కదా అంగదుడు, రాజపుత్రుడు కదా, అడిగి మరి మాకు ఆకలిస్తుంది, పైగా ఇప్పుడు మంచి సంతోషం, స్వామి ఆంజనేయుడు కార్యాన్ని సాధించుకొచ్చాడు కదా, ఈ మధువులు మేము తాగుతాం అంటే అక్కడ మధువులు ఉన్నాయి, ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము మరి ఆకలిస్తుంది, అందుకని మేము కాస్త ఆనందంగా ఉంటాం, సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటారు. అనుకునేటప్పటికీ అందరూ సంతోషంగా నృత్యం చేస్తారు. మధువనానికి వెళ్ళిపోయి ఈ గోల అప్పుడు వానరులు వానరత్వాన్ని చూపించేశారు మొత్తం. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, మంచి జరిగింది, పని జరిగిపోయింది, హాయిగా పళ్ళు మంచి తోట దొరికింది. ఇదంతా ఒక సర్గండి, ఒక 50 శ్లోకాల్లో వర్ణిస్తారు. వాల్మీకి మహర్షి మధువనంలో ప్రవేశించి వానరులు ఏం చేశారు చిన్న 2 శ్లోకాలు చెప్పుకుందాం. గాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. చిన్న శ్లోకం, బోల్డ్ ఉన్నాయి ఇందులో. ఏమంటే మధువనంలో ప్రవేశించి వానరులందరూ పాటలు పాడుకుంటున్నారట. ఆనందం ఎక్కువైనప్పుడు పాట వచ్చినా రాపైన పాడతారు కదా, పాడుకుంటారు. కొంతమంది ఆ సీతమ్మని దలుచుకొని, ఈయన చెప్పాడు కదా ఆంజనేయ స్వామి, రాముడిని దలుచుకొని దండాలు పెట్టుకుంటున్నారట. దండాలు పెట్టేవాళ్ళు కొంతమంది, ఆటలు ఆడుకునేవాళ్ళు కొంతమంది, ఆహా అని నవ్వుకునేవాళ్ళు, మరి కొంత కింద పడి దొర్లిపోతున్నారు ఆనందం ఎక్కువైపు. కొంతమంది అటు ఇటు పచార్లు కొడుతున్నారు, అంటే మా ఉత్సాహం ఎక్కువైపోయింది, శరీరం నిలవదు. కొంతమంది ఎగురుతున్నారట, పైకి ఎగురుతున్నారట. ఏవేవో ఎవరిష్టం వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ పాడుకుంటూ తోసుకుంటూ నవ్వుకుంటూ వండుకుంటూ ఆ చెట్టు పైన ఎక్కి కిందికి దూకి వానర చేష్టలు ఉంటాయి కదా, అన్నీ అక్కడ బయటపడ్డాయి మొత్తం. ఇలా మధువనం అంతా కూడా పాడైపోతుంది. ఏంటి ఒక్కళ్ళ ఇద్దరా, ఎంత వేల మంది, అవునా, ఒక గుంపు వస్తేనే తోటలు పాడైపోతాయి. అలాంటిది వేల మంది వానరులు ఒక్కళ్ళు కాదు, అందరూ వచ్చి ఆ మధువనం పైన పడేటప్పటికీ మధువనం అంతా మొత్తమే ధ్వంసం అయిపోతుంది. ఆఖరికి దధిముఖుడు వచ్చి వాళ్ళని వారిస్తున్నాడు, ఎదుర్కొన్నాడే, మీరు ఇలా పాడు చేయకూడదు అట్లా ఇట్లా అని అన్నాడు. వాళ్ళకి అసలు ఏమి కనిపించట్లే వినిపించట్లే. ఆ దధిముఖుడిని ఎదుర్కొని రెక్కలు విరిచి అతన్ని పక్కకు తోసిరు. ఆవేశం ఎక్కువైపోయింది. తోసేటప్పటికి అప్పుడు ఇంకా దధిముఖుడు ఏం చేశాడంటే పాపం చాలా దెబ్బతిన్నాడు. వీళ్ళు ఉత్సాహంలో ఉన్నారు, వాళ్ళు తెలియట్లే వీళ్ళకి. సరే పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోయి ఎక్కడ పోయాడు,
ఎగురుకుంటూ పోయాడు. అక్కడ సుగ్రీవుడు ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ చెప్పాడు కథ అంతా. ఈ వానరులు వచ్చారు, వాళ్ళకి ఏమైందో తెలియదు, తోట మీద పడ్డారు, నేను రక్షకుడిని కాబట్టి వాళ్ళు ఎదుర్కొన్నాను, వాళ్ళు ఒప్పుకోలేదు, నన్ను ఇలా కొట్టారు, కాబట్టి నేను మీతో చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఈయన సుగ్రీవుడికి ఆనందం వేసిందట. ఎందుకు ఆనందం వేసింది? అంత తేలిగ్గా వానరులు నా వనంలో ప్రవేశించి పాడు చేయరు. వాళ్ళు నా వనంలో ప్రవేశించి మధువులు తాగుతూ ఆనందిస్తున్నారంటే తప్పకుండా కార్యాన్ని సాధించి ఉండాలి. అయితే అంత ధైర్యంగా చేయరా పని. అందులో ఎవరు సాధించుకొచ్చారు కార్యాన్ని అది కూడా చెప్తాడు. హనుమంతుడు తప్ప ఇంకెవరు చేయలేరు. హనుమంతుడు తప్ప ఎవరు కార్యాన్ని సాధించలేరు. ఎందుకు అంటే హనుమంతుడిలో ఆలోచనా శక్తి, ప్రయత్నశీలత్వం, పరాక్రమం, శాస్త్రజ్ఞానం ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన ఆ కార్యాన్ని హనుమంతుడే తప్పకుండా సాధించి వచ్చి ఉండాలి అని అంటాడు. సరే పోనీలే, దదిముకుడితో పోనీలే, పాప ఆనందంలో ఉన్నారు, మళ్ళీ తోట అదే పెరుగుతుందిలే, నువ్వేం బాధపడకు అని ఆయనకే అనునయించి ఆయనతో చెప్తాడు. ఇక తరువాత ఈయన సుగ్రీవుడు అనుకుంటాడు, హనుమంతుడు నేను అనుకున్నట్లుగానే సాధించుకొచ్చాడు కాబట్టి హనుమంతుడు వచ్చి ఇప్పుడు రామలక్ష్మణుల ఎదుట జరిగింది, ఎలా జరిగిందో ఏం జరిగిందో చెప్తే వినాలని ఉత్కంఠతో సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కథ. మిగతాది రేపు.